ఐటీ ఫీల్డ్లో ఒక 10 years ఉండి తర్వాత రియల్ ఎస్టేట్కి వచ్చారు. సో టూ కాంట్రాస్ట్ థింగ్స్. అసలు ఎలా స్టార్ట్ అయింది జర్నీ ఐటీ టు రియల్ ఎస్టేట్? 10 years as an employee, 10 years as an entrepreneurగా ఐ స్టార్టెడ్ ఇన్ ఐటీ కంపెనీ. సో యూఎస్లో కూడా వర్క్ చేసి వచ్చాను. వచ్చాక ఇండియాలో ఐ స్టార్టెడ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్కి డిజిటల్ మార్కెటింగ్ చేసి సేల్స్ చేసి పెట్టాను. దానిలో మనీ వచ్చింది. నాకు కూడా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సేల్స్ రావడము, మనీ కూడా రావడం వల్ల ఫుల్ టైమ్ రియల్ ఎస్టేట్ సైడ్ వచ్చాను. రియల్ ఎస్టేట్లో కొంచెం రిస్క్ ఉంటుంది. బికాజ్ ఏ ఫ్యాక్టర్ వచ్చినా, ఏ చిన్న చేంజ్ వచ్చినా రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. స్టాక్ మార్కెట్ తగ్గినా, లేకపోతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినా ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. అలాంటప్పుడు వాట్ ఈస్ ద అదర్ ఆప్షన్స్? రిస్క్ అనేది ప్రతి బిజినెస్లో ఉంటుంది. మిగతా ఏరియాలో ఇట్స్ ఆల్ ప్లాస్టిక్ మనీ, అంటే గాల్లో ఉంటుంది, పేపర్లో ఉంటుంది, బ్యాంక్లో ఉంటుంది. బట్ రియల్ ఎస్టేట్లో మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ అ ఫిజికల్ అసెట్. ఈవెన్ రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పుడు కూడా దేర్ ఆర్ సమ్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ హూ బై అండ్ మేడ్ మనీ. హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి పాపం రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం కూడా ఆయనని చాలా మంది అంటున్నారు. బట్ హైడ్రా ఇస్ అ వెరీ గుడ్ కాజ్, అందరికీ తెలుసు. బట్ ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అసలు? బట్ ఇనీషియల్ స్టేజెస్లో హైడ్రా చేసిన డిమాలిషన్స్ అవన్నీ కానీ కొంచెం తొందరగా చేసింది, అంటే నోటీసులు ఇవ్వకుండా. హైడ్రా రావడం వల్ల ఒక అవేర్నెస్ అనేది అందరికి వచ్చింది. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి? ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, సబర్మతి రివర్ ఫ్రంట్ ఎలా డెవలప్ అయిందో, మూసీ డబుల్ ద సైజ్ ఉంది. ఇక్కడ మీకు పార్క్స్ రావచ్చు, 5-star హోటల్స్ రావచ్చు రివర్ ఫ్రంట్ మీద. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ 4th సిటీ అనేది ఏదైతే ఉందో చాలా ప్రెస్టీషియస్గా ఫీల్ అవుతున్నారు. వాట్ ఈస్ దిస్ 4th సిటీ? ఎవరు చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. మీరు పాతకాలం చూస్తే హైటెక్ సిటీ అనేది ఇట్స్ నాట్ ఎ సిటీ. ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ సైబర్ టవర్స్ ఏరియాని, ల్యాండ్ని ఎల్ఎన్టీకి ఇస్తే వాళ్ళు కట్టారు. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దట్ యాక్చువల్లీ హెల్ప్ లాట్ ఆఫ్ కంపెనీస్ టు కమ్ టు హైదరాబాద్, లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాపెన్. సో ఈ 4th సిటీ అనేది ఒక నేమ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉండి అండ్ అలాగే రియల్ ఎస్టేట్లో కూడా తనదంటూ ఒక మార్క్ని వేసుకోవాలని చెప్పి రియల్ ఎస్టేట్లోకి వచ్చి టాప్ మోస్ట్ బిల్డర్స్ అందరితో టైఅప్ అయ్యి ఇప్పుడు ప్రాప్కో అనే ఒక కంపెనీని పెట్టి బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న రాజశేఖర్ రెడ్డి గారు ఇవాళ మన పాడ్కాస్ట్కి వచ్చి అసలు రియల్ ఎస్టేట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు నిజంగానే ఇన్వెస్ట్ చేస్తే ఏ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం చూసుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫౌండర్ ఆఫ్ ప్రాప్కో అండ్ పార్ట్నర్ టెరాలివా ఎస్టేట్స్ రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం రాజశేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, వెరీ గుడ్. సో ఫస్ట్ ఐటీ ఫీల్డ్లో ఒక 10 years ఉండి తర్వాత రియల్ ఎస్టేట్కి వచ్చారు. సో ఇంత డ్రాస్టిక్ అంటే ఒక కంప్లీట్ కాంట్రాస్ట్ ఫీల్డ్స్ అని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఐటీ అంటే లైక్ సైలెంట్గా సాఫ్ట్వేర్ అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ అంటే వీ హ్యావ్ టు మీట్ విత్ సో మెనీ పీపుల్. సో టూ కాంట్రాస్ట్ థింగ్స్. అసలు ఎలా స్టార్ట్ అయింది జర్నీ ఐటీ టు రియల్ ఎస్టేట్? సో నేను అంటే ఆల్మోస్ట్ 20 years ఐటీలో ఉన్నానండి. 10 years యాజ్ ఎన్ ఎంప్లాయీ, 10 years యాజ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్గా ఐ స్టార్టెడ్ ఇన్ ఐటీ కంపెనీ. సో యూఎస్లో కూడా వర్క్ చేసి వచ్చాను. వచ్చాక ఇండియాలో ఐ స్టార్టెడ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. సో డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఐ హ్యాపెన్ టు డూ కపుల్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఫర్ రియల్ ఎస్టేట్ కంపెనీస్. 2014 ఆ టైంలో. అప్పుడు చేస్తున్నప్పుడు ఆ ఎంక్వైరీస్ వస్తే కంపెనీస్ వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. సో దెన్ ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. సో అప్పుడు చేస్తూ ఉంటే అందులో కొన్ని క్లోజర్స్ వచ్చాయి. క్లోజర్స్ వచ్చినప్పుడు నేను వెళ్ళి బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఎంక్వైరీస్ వచ్చాయి, అవి క్లోజ్ కూడా అయినాయి అంటే, వై డోంట్ యూ డూ ఇట్ ఫర్దర్, మీరే మాట్లాడండి వచ్చిన ఎంక్వైరీస్తో అని ఒక పెద్ద బిల్డర్ నన్ను ఎంకరేజ్ చేస్తే ఐ స్టార్టెడ్. అక్కడి నుంచి ఆ రియల్ ఎస్టేట్ జర్నీ స్టార్ట్ అయింది. సో అట్లా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్కి డిజిటల్ మార్కెటింగ్ చేసి వాళ్ళకి లీడ్ జనరేషన్ ప్లస్ సేల్స్ చేసి పెట్టాను. దానిలో మనీ వచ్చింది. ఆ మనీ చూసిన తర్వాత ఇంకా ఐటీలో ఐటీ కన్నా రియల్ ఎస్టేట్లో మనీ ఎక్కువ ఉంది. అట్లాగే 20 years వర్క్ చేసిన తర్వాత నాకు కూడా టూ మచ్ అనిపించింది. ఇంకా ఐటీలో కూర్చొని ఒక సాచురేషన్ పాయింట్ వచ్చేసింది. సో రియల్ ఎస్టేట్ ఆల్సో హైదరాబాద్లో మీకు తెలుసు కదా, లాస్ట్ 20-25 yearsలో ఎనార్మస్ గ్రోత్ వచ్చింది. సో అదంతా నేను కళ్ళ ముందు చూస్తున్నా కాబట్టి ఈ ఫీల్డ్ ఆబ్వియస్గా ఎంటర్ప్రెన్యూర్ అయిన తర్వాత మీకు ఎవెన్యూస్ యూ ఆల్వేస్ సర్చ్ ఫర్. సో ఆ ప్రాసెస్లో రియల్ ఎస్టేట్ ఫీల్డ్ డైనమిక్ ఉండింది, బాగా గ్రోత్ రావడము,
సో చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూర్స్ కూడా పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వడము, అట్లాంటి ప్రాసెస్లో నాకు కూడా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సేల్స్ రావడము, మనీ కూడా రావడం వల్ల నేను ఇంకా 2016-17లో ఫుల్ టైమ్ రియల్ ఎస్టేట్ సైడ్ వచ్చాను. సో రియల్ ఎస్టేట్ అంటేనే లైక్ ఇప్పుడు చాలా ఎనార్మస్గా మీరు అన్నట్టు వ్యాస్ట్గా పెరిగిపోయింది, డెవలప్ అయిపోయింది, అండ్ ఎవరు చూసినా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. బట్ ఏదో ఒక రోజు అట్ సమ్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం కొన్ని ఇయర్స్ అయితే సాచురేషన్ పాయింట్ రాదా రియల్ ఎస్టేట్ ఫీల్డ్? రియల్ ఎస్టేట్ ఫీల్డ్ సాచురేషన్ అనేది ఉండదండి, ఎందుకంటే భూమి అనేది లిమిటెడ్ కమోడిటీ. అది తగ్గదు, అదేం తగ్గదు పెరగదు. భూమి ఎక్కడుందో అక్కడే ఉంటుంది. మనం ఉంటామో లేదో తెలియదు కానీ భూమి మాత్రం అక్కడే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మనకి జనాభా బాగా పెరిగిపోయింది. 150 crores పాపులేషన్ పెరిగింది, వాళ్ళ నీడ్స్ కూడా పెరిగినాయి, ఎకనామికల్ కండిషన్స్ కూడా పెరిగినాయి, వాళ్ళ తాహత్ కూడా పెరిగింది, ఈ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ లగ్జరీ కూడా పెరిగింది. ఆ ప్రాసెస్లో ఇంకా రియల్ ఎస్టేట్ అనేది సాచురేషన్ పాయింట్ ఉండదు. అక్కడక్కడ టర్బులెన్స్, కొంచెం లో సైడ్ అప్స్ ఉంటాయి స్టాక్ మార్కెట్ లాగానే. కానీ రియల్ ఎస్టేట్ అనేది లిమిటెడ్ కమోడిటీ కాబట్టి ఆబ్వియస్గా మీకు సాచురేషన్ పాయింట్ అనేది ఉండదు. బట్ ఎవ్రీ 4-5 years 6 years స్టాక్ మార్కెట్ కానీ వరల్డ్ మార్కెట్స్ వల్ల కానీ కొంచెం స్లో డౌన్ అవుతుంది. కానీ ఎవ్వరు కూడా ఎస్పెషల్లీ వరల్డ్లో ఎవరైతే రిచెస్ట్ అంటే 60% ఆఫ్ ద రిచ్ పీపుల్ హావ్ బికమ్ బికాజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మిగతా వాళ్ళు బిజినెస్లో సంపాదించి ఉండొచ్చు కానీ 60-70% ఆఫ్ ద పీపుల్ రిచ్ అయ్యారంటే కారణం రియల్ ఎస్టేటే. సో దీనికి సాచురేషన్ పాయింట్ అనేది ఉండదు. ఇన్ కేస్ లాంగ్ టర్మ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మీరు హైదరాబాద్లో కూడా చూడండి, ఈరోజు ఇంత హై ఎండ్ కార్స్ ఉండడం కానీ హై ఎండ్ లగ్జరీ బిల్డింగ్స్ రావడం కానీ ఇదంతా బికాజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్లో ఉన్న గ్రోత్ వల్ల రియల్ ఎస్టేట్ ఒకటే కాదు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన పలు డిఫరెంట్ సెగ్మెంట్స్ కూడా దీనికి బాగుపడ్డాయి. మీరు స్టీల్ కానీ సిమెంట్ కానీ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, రియల్ ఎస్టేట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సెగ్మెంట్ మీకు ఐటీ తర్వాత. సో రియల్ ఎస్టేట్ హ్యాస్ బికమ్ ఏ కమోడిటీ ట్రేడింగ్ బిజినెస్. సో ఇప్పుడు చూస్తే యంగ్ జనరేషన్ కూడా దే ఆర్ గెటింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అనేది కొంతమంది మాత్రమే ఆప్ట్ చేసేవాళ్ళు యాజ్ అ బిజినెస్ లాగా. ఇప్పుడు అలా లేదు, మీరు నెక్స్ట్ జనరేషన్ అంతా దే ఆర్ గెటింగ్ ఇన్ టు బిజినెస్. ఈవెన్ ఆర్కిటెక్ట్స్ కానీ సివిల్ ఇంజనీర్ కానీ దానికి సంబంధించిన బిజినెస్లు కానీ బాగా గ్రో అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తే స్టాక్ మార్కెట్లో కూడా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కంపెనీ స్టాక్స్ చాలా తక్కువ ఉండేవి. రీసెంట్గా చూడండి మీరు టాప్ కంపెనీస్లో రియల్ ఎస్టేట్ సెగ్మెంట్స్ కూడా గ్రో అయినాయి. సో రియల్ ఎస్టేట్ అనేది సాచురేషన్ పాయింట్ అవ్వదు. సాచురేషన్ పాయింట్ అవ్వదు, ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి ఐ విల్ అగ్రీ. కానీ రియల్ ఎస్టేట్లో అంటే కొంచెం రిస్క్ ఉంటుంది. బికాజ్ ఏ ఫ్యాక్టర్ వచ్చినా, ఏ చిన్న చేంజ్ వచ్చినా రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. స్టాక్ మార్కెట్ తగ్గినా, లేకపోతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినా, ఆ గవర్నమెంట్లో ఏదైనా చేంజెస్ చేసినా, ఇంకేదైనా న్యాచురల్ కెలామిటీ వచ్చినా, ఎవ్రీథింగ్ ఏ ఫ్యాక్టర్ వచ్చినా రియల్ ఎస్టేట్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. అలాంటప్పుడు వాట్ ఈస్ ద అదర్ ఆప్షన్స్ రియల్ ఎస్టేట్లోనే ఏం చేయాలి ఆ టైంలో? రియల్ ఎస్టేట్ అదర్ ఆప్షన్స్ అనేవి ఉండవండి. రియల్ ఎస్టేట్ అంటేనే భూమికి సంబంధించిన విషయం. సో రిస్క్ అనేది రిస్క్ అనేది ప్రతి బిజినెస్లో ఉంటుంది. మిగతా ఏరియాలో ఇట్స్ ఆల్ ప్లాస్టిక్ మనీ, అంటే గాల్లో ఉంటుంది, పేపర్లో ఉంటుంది, బ్యాంక్లో ఉంటుంది. బట్ రియల్ ఎస్టేట్లో మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ అ ఫిజికల్ అసెట్. మీ కళ్ళ ముందు కనిపిస్తుంది, అక్కడే ఉంటుంది, దాన్ని చూసుకోవచ్చు, అక్కడ ఉండొచ్చు. యూ కెన్ యూటిలైజ్ ఇట్ ఫర్ ఫార్మింగ్, యూ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్ ఆన్ ద అర్త్. సో అది ఉన్నప్పుడు మీకు ఇట్స్ అన్ ఆడ్ అండ్ ఇన్కమ్. సో ఆ వాల్యూ ఎలాగో పెరుగుతుంది ఫ్యూచర్లో. వాల్యూ ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే అది లిమిట్ ఉంది. ప్లస్ కొన్ని ఏరియాస్ వరల్డ్లో 2/3 మొత్తం వాటరే ఉంది, 1/3 మాత్రమే భూమి ఉంది. జనాలు పెరుగుతున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి, యూజ్ చేసే సైజెస్ కూడా పెరుగుతున్నాయి. ముందు మనం అంతా హ్యాపీగా ఒక ఇంట్లో 20 మంది ఉండేవాళ్ళం కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైంది, 5000 SFT అపార్ట్మెంట్స్లో 4 మాత్రమే ఉంటున్నారు. సో ఇదనేది ఇంకా ఫ్యూచర్లో వెళ్తున్న కొద్దీ ఇంకా మారుతూ ఉంటుంది ద వే యూ యూజ్ రియల్ ఎస్టేట్ ఆర్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అసెట్స్ని. సో కమర్షియల్ స్పేసెస్ కానీ మాల్స్ కానీ. సో ఇప్పుడు ఇంతకుముందు ఆఫీసెస్ అన్ని చిన్న ఆఫీస్లో 2 bedroomలో ఉండేవి. ఇప్పుడు అట్లా ఎవరైనా 2 bedroomలో ఆఫీసెస్ స్టార్ట్ చేసే జనరేషనే మారిపోయింది. సో దే ఆర్ గోయింగ్ ఫర్ బిగ్ ఆఫీసెస్. ఆఫీసెస్ హ్యావ్ బికమ్ సెకండ్ హోమ్ ఫర్ ఎవ్రీబడి.
సో ఇన్ని రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ అసెట్ అనేది తగ్గదు. బట్ రియల్ ఎస్టేట్లో కాకుండా ఆల్టర్నేట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి బిజినెస్లో. రియల్ ఎస్టేట్ కొంచెం స్లో అయినప్పుడు జాగ్రత్తగా కొంచెం డ్యూ డెలిజెన్స్ చేసి, ఈవెన్ రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పుడు కూడా దేర్ ఆర్ సమ్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ హూ బై అండ్ మేడ్ మనీ. సో రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా టర్బులెన్స్ ఉంటుంది, దానికి వాల్యూ ఉంది. భూమి వాల్యూ ఆల్రెడీ పెరిగిపోయింది ప్రపంచమంతా, ఓన్లీ హైదరాబాద్ అనే కాదు, ప్రపంచమంతా కూడా లీవబుల్ కండిషన్స్ ఉన్న ప్రతి ప్లేస్లో వాల్యూ పెరిగింది. సో వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. సో దాని గురించి పెద్దగా మనము అంటే సాచురేట్ అవుతుంది లేదైతే అసలు వాల్యూ పడిపోతుంది అనుకునే పరిస్థితి అయితే లేదు. ఈ రోజు పడిపోయినా మళ్ళీ 5 years తర్వాత ఆర్ 10 years తర్వాత దాని వాల్యూ మాత్రం సో యంగ్స్టర్స్ కెన్ యాప్ట్ ఫర్ రియల్ ఎస్టేట్ కెరియర్, లైక్ కెరియర్గా చూస్ చేసుకోవచ్చు. యా ఇంతకుముందు రియల్ ఎస్టేట్ కొద్ది మంది చేతిలోనే ఉండేది. కొందరే ఇప్పుడు ఒక పాతకాలంలో ఏ జాబ్ లేకపోతే టీచర్ జాబ్ అనేవాళ్ళు, లేదు ఏ బిజినెస్ చేయని వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ NRIs who have come from abroad after working 10 years 20 years, వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్లో పెద్ద లెవెల్లోకి వెళ్ళిపోయారు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయిన తర్వాత ఇట్ హస్ మేడ్ వెరీ ఈజీ. యా షూర్. అట్లాగే పాత తరం బిల్డర్స్ మారి ఇప్పుడు కొత్త జనరేషన్ బిల్డర్స్ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా అబ్రాడ్లో మంచి ఎడ్యుకేషన్ చదివి MBAs మాస్టర్స్ చదివి మల్టిపుల్ కంపెనీస్లో వర్క్ చేసి ఇండియాకి వచ్చి దే ఆర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్, క్రియేటివిటీ, బెటర్ ఫెసిలిటీస్, లగ్జూరియస్ ఫెసిలిటీస్ తీసుకొస్తున్నారు. కాబట్టి మనం వీఆర్ ఎంజాయింగ్ దోస్ ఫెసిలిటీస్ నౌ. పీపుల్ వాంట్ లగ్జరీ నౌ, పీపుల్ వాంట్ కంఫర్ట్. సో ఇంతకుముందు మనము అన్నీ ఏంటంటే పర్లేదు అని ఉండేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. ఈ జనరేషన్ దే వాంట్ ఎవ్రీథింగ్. కంఫర్టబుల్గా ఉండాలి, లగ్జూరియస్గా ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, నేను ఎంజాయ్ చేయాలి, నా ఇల్లు షుడ్ బి లైక్ ఏ 5-star హోటల్ అనే పరిస్థితికి వచ్చింది. అలానే ఉంటున్నాయి కూడా ఇప్పుడు. అందుకోసమే ఇట్ హ్యాస్ బికమ్ ఏ బిజినెస్ నౌ. అండ్ మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, ప్రాప్గో అని. వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? ప్రాప్గో రియాలిటీ అని ఐ స్టార్టెడ్ ఏ కంపెనీ. వీఆర్ ఏ అడ్వైజరీ అండ్ కన్సల్టింగ్ ఫర్మ్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అసెట్స్. అంటే విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, కమర్షియల్ స్పేసెస్ కానీ, ఈ 5 segmentsలో మేము బయింగ్, సెల్లింగ్, రీసేల్, అడ్వైజరీ, కన్సల్టింగ్ సర్వీసెస్ ఇస్తాము. అలాగే ఇవి కాకుండా ప్రాపర్టీ రిలేటెడ్ అదర్ సర్వీసెస్ చేస్తున్నాం. హోమ్ ఆటోమేషన్ కానీ, ఇంటీరియర్ సర్వీసెస్ కానీ, ఇంకా టెక్నాలజీ రిలేటెడ్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి హోమ్ రిలేటెడ్ సర్వీసెస్ ఏమవుతున్నాయో అవి ప్రొవైడ్ చేస్తాము. అట్లాగే ప్రాపర్టీ మేనేజ్మెంట్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ మేజర్గా బయింగ్ అండ్ సెల్లింగ్లో వీఆర్ ఆల్మోస్ట్ హైదరాబాద్ టాప్ company. And you have tied up with all the... Yeah, we tied up with almost 100+ builders in Hyderabad, especially high-rise apartments, high-end villas, plots కూడా డీల్ చేస్తాం రెగ్యులర్గా. మా కస్టమర్స్ కూడా NRIs దగ్గర నుంచి లోకల్గా హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి కూడా మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. సో కొన్ని లక్షల ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయి అండ్ కొంచెం డౌన్లో ఉంది రియల్ ఎస్టేట్, బట్ మార్కెట్ వాల్యూ అయితే తగ్గట్లేదని. ఇదేంటి డిమాండ్ అంటే సప్లై డిమాండ్ని బట్టి మనం చూసినట్లయితే తగ్గినప్పుడు రేట్స్ కూడా తగ్గాలి కదా, ఎందుకు తగ్గట్లేదు? గుడ్ క్వశ్చన్ అండి. డిమాండ్ పెరిగింది, అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా పెరిగింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే మార్కెట్ డౌన్ అయింది అంటున్నారు. కొద్దిగా లాస్ట్ 9-10 months నుంచి మీరు చెప్పాను కదా, ఎవ్రీ 5-6 years కొంచెం టర్బులెన్సెస్ ఉంటాయి. ఆ టర్బులెన్స్ ఫేజ్లో హైదరాబాద్ ఉంటుంది. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ చేంజ్ అవ్వడము, పార్లమెంట్ ఎలక్షన్స్ రావడము, తర్వాత ఇక్కడ లోకల్ ఎలక్షన్స్ రావడం, గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, పాలసీస్ కూడా కొంచెం చేంజ్ అవ్వడం, ప్రయారిటీస్ కూడా కొంచెం చేంజ్ అవ్వడం వల్ల కొంచెం స్లో డౌన్ అయింది. జనాలు కూడా వాచ్ చేస్తుంటారు. లక్కీగా ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో తను కూడా రెగ్యులర్గా ఈ రియల్ ఎస్టేట్ని ఎట్లా డెవలప్ చేయాలనే ప్రాసెస్లో హీస్ కమింగ్ అప్ విత్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్. సో డెఫినెట్గా మూవింగ్ ఫార్వర్డ్ హైదరాబాద్ విల్ బి వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు కొంచెం స్లో అయింది, ప్రైసెస్ అయితే తగ్గట్లేదు. కారణం ఏంటంటే ఒకటి కన్స్ట్రక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. లేబర్ కాస్ట్ కానీ, కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ, కన్స్ట్రక్షన్ చేసేలో వాడే వెండర్స్ కానీ వాళ్ళందరూ కానీ ఛార్జెస్ పెరిగిపోయినాయి.
అది పెరిగిపోవడం వల్ల ప్రైసెస్ తగ్గించి అమ్మితే బిల్డర్కి లాభం రావట్లేదు. మీకు ఇన్వెంటరీ అన్నారు. ఇన్వెంటరీ అనేది మన రిక్వైర్మెంట్కి యాక్చువల్గా ఉన్నది చాలా తక్కువ. ఎవ్రీ ఇయర్ మనకి హైదరాబాద్కి ఎంత లేదన్నా 4 to 5 lakh మెంబర్స్ మైగ్రేట్ అవుతారు. అదర్ సిటీస్ నుంచి రావచ్చు, అదర్ కంట్రీస్ నుంచి రావచ్చు, అదర్ స్టేట్స్ నుంచి కానీ 4-5 lakh మెంబర్స్ వస్తున్నారు. అట్లాగే రిటర్నింగ్ ఎన్ఆర్ఐస్ కూడా మేజర్గా వస్తే హైదరాబాద్కే వస్తారు. మీకు ఏపీ నుంచి చుట్టుపక్కల స్టేట్లు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, మన బార్డరింగ్ స్టేట్స్ కూడా బార్డర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా మేజర్గా హైదరాబాద్ వచ్చే ఇక్కడ జాబ్ చేయాలన్నా. ఎందుకంటే హైదరాబాద్ మీరు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీ అయింది, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బ్యూటిఫుల్ సిటీ, అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ పీపుల్ కల్చర్. దానివల్ల ఏంటంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ రిసెప్షన్ బాగుంటుంది. దాంతో చాలామంది ఇక్కడ వచ్చి సెటిల్ అవుతున్నారు. కాబట్టి సో ఫ్యూచర్లో ఈ ఇన్వెంటరీ అంతా కూడా అవుతుంది. డెఫినెట్గా ఒక సిటీ పెరిగినప్పుడు దానికి తగ్గట్టు బిల్డర్స్ కూడా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళకి బిల్డర్స్ ఎప్పుడు కూడా మా దగ్గర 3,000 యూనిట్స్ ఇప్పుడే అమ్మాలని చూడరు. ఈ ఇయర్ 20%, నెక్స్ట్ ఇయర్ 20%, 4 to 5 yearsలో ఆ ఇన్వెంటరీ మొత్తం ఫినిష్ అవ్వాలి. ఈవెన్ ఇన్వెంటరీ ఫినిష్ అయిన తర్వాత కూడా 10% మార్ట్గేజ్ ఫ్లాట్స్ ఉంటాయి. అవి కూడా మళ్ళీ ఒక సంవత్సరం పాటు అమ్మగలిగితే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. దే విల్ స్టిల్ మేక్ ప్రాఫిట్. సో ఇదంతా ఇన్వెంటరీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అయిపోతుంది. అట్ ద సేమ్ టైం జనాల రిక్వైర్మెంట్ కూడా పెరిగింది. ఒకప్పుడు 10 members ఒక ఇంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు 4 members ఒక ఇంట్లో. కొన్ని ఇళ్ళలో చూస్తే ముగ్గురే ఉంటున్నారు, ఇప్పుడు ఇద్దరు. సో వాళ్ళకి ఇద్దరే ఉంటున్నారు. సో ఫ్యామిలీస్ అట్లా డివైడ్ అయినప్పుడు హౌసింగ్ రిక్వైర్మెంట్ ఇంకా పెరుగుతుంది. ఈ రోజు కూడా హైదరాబాద్లో చూస్తే మీకు హార్డ్లీ నాకు తెలిసి 10% అంటే ఉన్న పాపులేషన్లో 10%కే ఓన్ హౌసెస్ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ దెమ్ ఇంకా రెంటెడ్ హౌసెస్లోనే ఉన్నారు. అలా కాకుండా మనకి లార్జ్ పాపులేషన్ యూఎస్లో ఉంది. ఎవరు వచ్చినా వాళ్ళకి దే విల్ బై ఏ ఓన్ హౌస్ అండ్ దే మూవ్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఈ రిక్వైర్మెంట్ అనేది వస్తూనే ఉంటుంది, బిల్డర్స్ కడుతూనే ఉంటారు. యాజ్ లాంగ్ యాజ్ 50-60% సేల్స్ అయితే ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు కట్టేటప్పుడు కూడా ఇనీషియల్ స్టేజెస్లో కొనుక్కునే బయర్స్ ఒక సెగ్మెంట్ ఉంటుంది, మిడిల్ స్టేజ్లో కొనుక్కునే బయర్ సెగ్మెంట్ ఉంటుంది, ఎండ్ యూజ్కి ఫైనల్గా వచ్చే సెగ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇనీషియల్గా కొనే వాళ్ళు ఎక్కువ మందిలో ఇన్వెస్టర్స్ ఉంటారు, ఆర్ ఎవరైతే లోన్కి వెళ్తారో వాళ్ళు ఉంటారు. సో ఓవర్ ద ప్రాసెస్లో 4 ఏళ్లలో ఇవన్నీ కూడా అమ్ముడిపోతాయి. ఇప్పుడు 2-3 ఏళ్ల కింద అపర్ణ జెనాన్ ప్రొవిన్షియా అని 3,000 ఫ్లాట్స్ కట్టారు. అప్పుడు కట్టేటప్పుడు అందరూ అన్నారు ఇన్ని ఫ్లాట్స్ ఎవరు కొంటారు, ఇంత వస్తే ట్రాఫిక్ వస్తుంది అన్నారు. ఈవేళ అపర్ణ ఆ 2 ప్రాజెక్ట్స్లో అసలు యూనిట్స్ కొంటానంటే అవైలబిలిటీ లేదు. ఇది సిచ్యువేషన్. అది అలా లేకుండా ఇప్పుడు యూట్యూబ్లో ఛానల్స్ వాళ్ళందరూ ఏంటంటే పాపులారిటీ కోసం రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, మార్కెట్ లేదు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు 50 లక్షలకు ఫ్లాట్ వచ్చేది, ఇప్పుడు 3 కోట్లు 2 కోట్లు అయింది. అంటే మీరు ఒక ఫ్లాట్ 4 ఫ్లాట్స్ కొనే దగ్గర ఒక ఫ్లాట్ కొంటున్నారు. అలా నంబర్ ఆఫ్ సేల్స్ నంబర్స్ తగ్గినాయి, బట్ మీకు వాల్యూ చూస్తే మాత్రం బాగా పెరిగింది. ఈవెన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయినా ప్లాట్స్ అయినా వాల్యూ పెరిగి నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తగ్గినాయి అక్కడ. బట్ ఎవ్రీ ఇయర్ జరిగే సేల్స్ వాల్యూమ్ మాత్రం పెరుగుతుంది. మీరు రీసెంట్ రిపోర్ట్ చూస్తే హైదరాబాద్లో ఐ థింక్ January to September 2024లో 80,000 crores ఆఫ్ సేల్స్ అయినాయి రెసిడెన్షియల్, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇండియాలో నంబర్ 1. కంపేర్ టు బాంబేలో 77,000 కోట్లు అవుతాయి, హైదరాబాద్లో 84,000 కోట్లు అయింది. సో హ్యూజ్. అది ఎవరు ఆలోచిస్తలేరు. లేదు ఒకప్పుడు ఏమంటారు ఒక 20,000 హౌసెస్ అయితే ఇప్పుడు 6,000 హౌసెస్ అవుతున్నాయి. అక్కడ 20,000 హౌసెస్ ₹1,00,000 ఉంటాయి, ఇక్కడ 6,000 హౌసెస్ ₹3,00,000 ఉంటాయి. ఎగ్జాంపుల్, దేర్ ఇస్ అ డిఫరెన్స్. సో ఆబ్వియస్గా మీకు కొంతమంది అఫోర్డ్ కూడా చేయలేరు, అందుకోసం కొనలేకపోతున్నారు. సో వాళ్ళందరూ కూడా అవుట్స్కట్స్లో ఇంటికి కొన్నారు. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ డేటా కూడా అవైలబుల్ లేదు, ఎవరు ఎన్ని యూనిట్స్ కొంటున్నారు. హై ఎండ్ రియల్ ఎస్టేట్లో లగ్జరీ సెగ్మెంట్లో నంబర్స్ ఉన్నాయి, కానీ లో ఎండ్లో అసలు ఎవరు క్యాలిక్యులేషన్స్ చూస్తలేరు. మనకున్న డేటా ఓన్లీ రిజిస్ట్రేషన్ డేటా చూసి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పెద్ద డిఫరెన్స్ లేదు, అంతకుముందు ఇయర్కి డిఫరెన్స్ లేదు. ఉన్న ఒక 1,000, 1,500, 2,000 యూనిట్స్ మారే. సో బట్ ఓవరాల్గా ట్రాన్సాక్షన్ వాల్యూ ఎవరు చూడట్లేదు, చూడకుండా ఎవరైనా రాసేస్తున్నారు. అది ఈ పాయింట్ అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. కొన్ని ఏరియాస్లో, మరి ఏరియా పేరు మెన్షన్ చేయట్లేదు, బట్ ఐ వాంట్ మెన్షన్ అయ్యప్ప సొసైటీ, మాదాపూర్ ఈ దగ్గర కొన్ని నోటరీ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అని తెలీదు. రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అయ్యప్ప సొసైటీలో కొన్నారు, బట్ రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారట. ఇస్ దట్ పాసిబుల్?
ఇది అయ్యప్ప సొసైటీ ఒక 10-15 ఇయర్స్ నుంచి అది ఇబ్బంది అవుతుందండి. Litigation లో అది ఉన్నాయి యాక్చువల్గా ఒక టెంపుల్ ల్యాండ్. ఆ టెంపుల్ ల్యాండ్ సొసైటీ ఏం చేసిందంటే ప్లాట్స్ చేసి అమ్మేసింది. అప్పట్లో ఇంత డ్యూ డెలిజెన్స్ ఇంత ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి బయర్స్ కూడా కొన్నారు. ఇంకో కొందరేమో చీప్గా వస్తుందని కొన్నారు. ఎప్పుడో ఒకటి ఇది ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి. వైఎస్ఆర్ ఉన్నప్పుడు అయ్యప్ప సొసైటీలో అందరు వెళ్ళి వైఎస్ఆర్ని కలితే ఆయన ఒక ప్రపోజల్ ఇచ్చారు, నేను దీన్ని రిజాల్వ్ చేస్తాను, ఇంత అమౌంట్ కట్టండి దీనికి అని. కానీ అక్కడే 2-3 గ్రూప్స్ ఫామ్ అయ్యి అది జరగలేదు. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ కూడా వీళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, అది జరగలేదు. ఆ లోపల ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అందరూ చేసేసుకొని హౌసెస్ కట్టుకున్నారు, అపార్ట్మెంట్స్ కట్టుకున్నారు, బిజినెసెస్ వచ్చేసి గ్యాప్ కూడా లేదు. ఒక జనరేషన్ కూడా మారిపోయింది. అవును. సో జనరేషన్ మారిన తర్వాత అప్పుడప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే హైకోర్టు ఏం చెప్తుంది, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పగలగొట్టడంగానే ఒక బుల్డోజరో ఏదో తీసుకొచ్చేసి కొన్ని పగలగొడుతున్నారు. పడినప్పుడల్లా ఇష్యూ ప్రాపప్ అవుతుంది. గవర్నమెంట్ దీన్ని ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్లో ఆలోచించి దాన్ని ఎలా చేయాలి అనేది ఒక ప్రపోజల్ ఇచ్చి దానికి బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేస్తున్నారు కదా ఇల్లీగల్ ప్లాట్స్. అట్లానే అయ్యప్ప సొసైటీ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, గోకుల్ ఫ్లాట్స్ అని. అట్లా హైదరాబాద్లో ఇట్లాంటి కాలనీలు కొన్ని ఉన్నాయి, ఇల్లీగల్ కాలనీలు అవ్వచ్చు, ఆ పాతకాలంలో కట్టుకున్నవి, ఆర్ లేక్ పక్కన కట్టుకున్నవి ఉండొచ్చు. అట్లాంటి అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఒక మ్యాటర్ యాంగిల్లో చేసుకొని బిల్డింగ్ మీకు అప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు బీపీఎస్ చేశారు, బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ అని. అప్పుడు చాలా మంది రెగ్యులరైజ్ చేసుకున్నారు. అట్లనే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేసింది, ప్లాట్స్ అన్ని రెగ్యులరైజ్ చేస్తుంది. అట్లా ఇలాంటి వాటికి గవర్నమెంట్ కూడా ఏదైనా ఇష్యూ రెజల్యూషన్ ఏదన్నా ట్రై చేస్తే బెటర్. కానీ అయ్యప్ప సొసైటీలో ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్స్ అనేవి జరగట్లేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అయితే రిజిస్ట్రేషన్ నోటరీ మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఏదో ఒక రోజు దీనికి రెజల్యూషన్ వస్తే వాళ్ళకి మళ్ళీ రైట్స్ కూడా ఆన్ పేపర్ కరెక్ట్ వస్తాయి. అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సి. ఓకే. సో రేవంత్ రెడ్డి గారు ఎలాగో రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండే అన్నారు కాబట్టి ఫ్యూచర్ సిటీ అని రియల్ ఎస్టేట్లో చాలా ఇన్నోవేటివ్ థింగ్స్ తీసుకొస్తున్నారు, న్యూయర్ ఐడియాస్ మనకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి పాపం రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం కూడా ఆయనని చాలా మంది అంటున్నారు. బట్ హైడ్రా ఇస్ అ వెరీ గుడ్ కాజ్, అందరికీ తెలుసు. బట్ ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అసలు? హైడ్రా క్రియేషన్ అనేది ఒక హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మంచిది, ఒక రకంగా మంచిది. బట్ ఇనీషియల్ స్టేజెస్లో హైడ్రా చేసిన కొంచెం డిమాలిషన్స్ అవన్నీ కానీ కొంచెం తొందరగా చేసింది, అంటే నోటీసులు ఇవ్వకుండా చేయకుండా. కానీ హైడ్రా రావడం వల్ల ఒక అవేర్నెస్ అనేది అందరికి వచ్చింది. అసలు ఎఫ్టీఎల్ ఏంటి, బఫర్ జోన్ ఏంటి, లేక్స్ ఎక్కడ ఉంటాయి, లేక్ పక్కన ఈ జోన్స్ ఏమేమి ఉంటాయి, అక్కడ పర్మిషన్స్ ఏముంటాయి అనే అవేర్నెస్ మాత్రం ఇప్పుడు మెజారిటీ జనాలకి వచ్చింది. ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ ఎవరైనా ఇప్పుడు మమ్మల్ని అయినా అడుగుతున్నారు, సార్ అది లేక్ పక్కన ఉంది, కొనొద్దా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉందా లేదా, ఎన్ఓసి ఉందా, ఇరిగేషన్ నుంచి ఎన్ఓసి ఉందా అనే క్వశ్చన్. ఇంతకుముందు ఎప్పుడు అడిగేవాళ్ళు, లేక్ పక్కన ఉన్న అందరు లేక్ పక్కన మాకు ప్రాపర్టీ కావాలని అడిగేవాళ్ళు. ఇప్పుడు లేక్ పక్కన ప్రాపర్టీ ఉంటే ఇవన్నీ అడిగి ఈవెన్ హైడ్రా ఆఫీస్కి వెళ్ళి కూడా వెరిఫై చేసుకొని కొంటున్నారు. ఈవెన్ లేక్కి 1 కిలోమీటర్ 5 కిలోమీటర్స్ దూరం ఉన్నా వెళ్ళి అడుగుతున్నారు, విచ్ ఈస్ గుడ్. అంటే హైడ్రా రెస్పాన్సిబిలిటీ ఇది ఒకటే కాదు, లేక్ ప్రొటెక్షన్ ఒకటి కాదు, దే ఆర్ ఆల్సో డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. హైడ్రాకి ఒక పవర్ ఇచ్చారు గవర్నమెంట్. హైడ్రా అనేది లాంగ్ టర్మ్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడము, లేదు అనాథరైజ్డ్గా యాక్సెస్ ఇవ్వకపోవడము, అట్లా ఆల్రెడీ హైడ్రా ఎవ్రీ వీక్ దే ఆర్ కండక్టింగ్ అవేర్నెస్ సెషన్స్. దే ఆర్ ఆల్సో ఇన్వైటింగ్ పీపుల్ టు డిస్కస్ అబౌట్ ద ఇష్యూస్. దాంతో కొందరికి కాలనీలలో యాక్సెస్ రోడ్లు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో హైడ్రా ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్. కాకపోతే అప్పుడు లేక్ పక్కన అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే పగలగొట్టారో అక్కడ కొంచెం తొందరపడింది. ఈవెన్ రీసెంట్గా హైకోర్టుకు కూడా ఒకరు కోర్టుకి వెళ్ళారు. అప్పుడు హైకోర్టు కూడా చెప్పింది, మీరు తొందరపడి చేయొద్దు, నోటీస్ ఇవ్వండి, అవతల పర్సన్ని కూడా గివ్ దెమ్ సమ్ టైం ఇచ్చి దెన్ మీరు అనాథరైజ్ అయితే కూలగొట్టవచ్చు అని కొంచెం హైకోర్టు గట్టిగానే హైడ్రాకి చెప్పింది. సో ఇప్పుడు కొంచెం హైడ్రా సెటిల్ అయిపోయింది, హైడ్రా ఇష్యూ కూడా సెటిల్ అయిపోయింది. దానివల్ల డెఫినెట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మంచి జరుగుతుంది. ట్రాన్స్పరెంట్గా ఇప్పుడు పీపుల్ ఆర్ ఆస్కింగ్ డాక్యుమెంట్స్. మీరు లేక్ పక్కన ప్రాపర్టీ ఉంటే చాలు, కంపల్సరీ కస్టమర్స్ క్వశ్చన్స్ అడిగి ఆ రిలేటెడ్ డాక్యుమెంట్స్ చూసిన తర్వాత కొంటున్నారు. కొందరు ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి హైడ్రాలో వెరిఫై చేసుకొని కూడా కొంటున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. సో ఇప్పుడు ఎంఆర్ ల్యాండ్లో కూడా రేవంత్ రెడ్డి గారు కొన్ని ఇన్నోవేటివ్ థింగ్స్ చూస్తున్నారు, ఇష్యూస్ రన్ అవుతున్నాయి అన్నారు. దాని గురించి మీరు ఏం స్టాండ్ తీసుకుంటారు?
ఇప్పుడు ఎంఆర్ అనేది దుబాయ్ బేస్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అండి, చాలా పెద్ద కంపెనీ. అంటే మనకు రిలయన్స్ ఎట్లానో దుబాయ్లో ఎంఆర్ గ్రూప్ అనేది దే ఆర్ ఇంటూ మల్టిపుల్ బిజినెసెస్. మేజర్ బిజినెస్ ఇస్ రియల్ ఎస్టేట్. అప్పుడు 2007లో ఎంఆర్ ప్లాన్ టు కమ్ టు హైదరాబాద్ అండ్ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చింది అక్కడ గచ్చిబౌలి దగ్గర. ఆల్మోస్ట్ అది 500 acres ల్యాండ్. గోల్ఫ్ కోర్స్, రెసిడెన్సెస్, కమర్షియల్ ప్లాట్స్, విల్లాస్ కడతామని ప్లాన్ చేశారు. బ్యూటిఫుల్ లొకేషన్, ఎదురుగానే మైక్రోసాఫ్ట్, ఐఎస్బి, ఇన్ఫోసిస్ క్యాంపస్ కానుకొని ఉంటుంది. సో అక్కడ ఆల్రెడీ గోల్ఫ్ కోర్స్ రెడీ అయిపోయింది, కొన్ని అపార్ట్మెంట్స్ కొట్టారు, ప్లాట్స్ కూడా చేశారు. తర్వాత అది లీగల్ ఇష్యూలోకి వెళ్ళింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 17-18 years నుంచి అది ఇష్యూ అలానే ఉంది. సో గవర్నమెంట్ 3 సార్లు గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది, ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ప్లస్ అందరూ ఆలోచించి ఎంఆర్ అనే గ్రూప్ని మళ్ళీ హైదరాబాద్ తీసుకొస్తే మన హైదరాబాద్ వాల్యూ పెరుగుతుంది అని చెప్పేసి ఒక కమిటీ ఫామ్ చేశారు. ఎంఆర్ గ్రూప్ నుంచి కూడా టీమ్ మెంబర్స్ వచ్చారు మిడిల్ ఈస్ట్ నుంచి. వచ్చి ఆ రెజల్యూషన్ దాన్ని ఎలా అయినా రెజల్యూట్ చేసి దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అక్కడ అది చాలా మంచి ల్యాండ్, చాలా వాల్యుబుల్ ల్యాండ్. ఇది ఆల్మోస్ట్ 100 crores per acre ల్యాండ్, నియోపోలిస్కి దగ్గరగానే ఉంటుంది. సో అది రెజల్యూషన్ తీసుకొస్తే ఎంఆర్ విల్ బిల్డ్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ దేర్. రెసిడెన్షియల్ అవ్వచ్చు, కమర్షియల్ అవ్వచ్చు, ఆర్ వాళ్ళు ఆల్రెడీ గోల్ఫ్ కోర్స్ కట్టారు. దానివల్ల చాలా వాల్యూ ఉంది. వాళ్ళ గోల్ఫ్ ఆడుతున్నారు అక్కడ, గోల్ఫ్ రిలేటెడ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో ఇట్ విల్ బి ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ మంచి కమ్యూనిటీ వస్తే ఆబ్వియస్గా హైదరాబాద్కి, ఆ ఏరియా చుట్టుపక్కల ఏరియాకి కూడా వాల్యూ పెరుగుతుంది. ఒకవేళ ఎంఆర్ది క్లియర్ అయితే ఇంకా మిడిల్ ఈస్ట్ బేస్డ్ కంపెనీలు కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ బిల్డర్స్ మళ్ళీ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ హైదరాబాద్లో ఇప్పుడు నేషనల్ లెవెల్ ప్లేయర్స్ వచ్చారు, బ్రిగేడ్, శోభా, ప్రెస్టీజ్, ఇట్లాంటి కంపెనీస్, ఆల్రెడీ గాడ్రేజ్ గ్రూప్. సో ఇవన్నీ వచ్చి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాయి, బిగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నియోపోలిస్ ఆక్షన్లో ప్రెస్టీజ్ కొనుక్కుంది, అది బుద్వేల్ ఆక్షన్స్లో ప్రెస్టీజ్ కొనుక్కుంది. గాడ్రేజ్ కూడా రీసెంట్గా కోకాపేటలో ప్రాజెక్ట్ ఇస్తుంది. బ్రిగేడ్లో హై ఎండ్ ప్రాజెక్ట్ బ్రిగేడ్ వస్తుంది. అంటే మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్లస్ 5-7 star హోటల్, ఇంటర్ కాంటినెంటల్ ప్లస్ మాల్ వస్తుంది. సో దీని అన్నిటి వల్ల సిటీ అనేది బాగా గ్రో అవుతుంది. అక్కడ ఆ ప్లేస్లో వాల్యూ కదా, చుట్టుపక్కల 10-15 kilometers వాల్యూ పెరగడానికి దోహం చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఆల్సో షుడ్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వేర్ దే ఇన్వైట్ నేషనల్ లెవెల్ ప్లేయర్స్ అండ్ ఇంటర్నేషనల్ బిల్డర్స్ టు కమ్ టు హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఇండియాలో సెంటర్ పాయింట్గా ఉంది, వెల్ కనెక్టెడ్ విత్ ఎయిర్పోర్ట్, ట్రైన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ దేర్ హూ కమ్యూట్ బిట్వీన్ హైదరాబాద్ టు అదర్ కంట్రీస్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తే డెఫినెట్గా ద వాల్యూ పెరుగుతుంది. ఇంకొక అంటే ఇప్పుడు దుబాయ్ వరల్డ్కి ఎట్లా కనెక్టింగ్ ఉందో ఇండియాలో వేరే సిటీస్కి హైదరాబాద్ అనేది ఒక కనెక్టింగ్ పాయింట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ ఈజ్ ఓన్లీ సిటీ విచ్ కెన్ బికమ్ లైక్ ఎ దుబాయ్ ఇన్ ద నెక్స్ట్ 10-15 years. ఇంకే సిటీకి అడ్వాంటేజ్ లేదు. ఓకే, అయితే ఒకప్పుడు మనము ల్యాండ్ కొంటే మన ఊర్లోనే కొనాలి, ఒక ఎకరం అన్న పొలం ఉండాలి అనుకుంటారు. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు అదర్ స్టేట్స్ కానీ ఎన్ఆర్ఐస్ కానీ అందరూ వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రీజన్స్ ఏంటి? అంటే అంత హ్యూజ్గా డెవలప్ అయిపోయిందా అండ్ ఈజ్ ఇట్ సేఫ్? పక్క వాళ్ళు కూడా వచ్చి మన దాంట్లో కొన్నాం. హైదరాబాద్ అంటే నేను we are from Hyderabad. హైదరాబాద్ అంటే ఏంటి? ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ and beautiful weather and beautiful culture and beautiful people. Correct. These 4 are the most important things in any city to grow. దాని తర్వాతనే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉండే ఫుడ్, అక్కడ ఉండే వాటర్ అవైలబిలిటీ, అక్కడ ఉండే ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్, హాస్పిటల్స్. సో ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. మీరు చూడండి హైదరాబాద్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఐబీ స్కూల్ కరికులంతో ఉన్న స్కూల్స్ ఆల్మోస్ట్ 10-15 schools ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆల్సో కెన్ కమ్ అండ్ స్టడీ. ఈవెన్ ఫారినర్స్ హైదరాబాద్ వస్తే వర్క్ కోసం వాళ్ళకి ఐబీ స్కూల్ కరికులం స్కూల్స్ ఉన్నాయి. అట్లాగే హాస్పిటల్స్, టాప్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడే చూస్తే మీరు మెడికల్ టూరిజంలో హైదరాబాద్ ఈజ్ నెంబర్ 1. చాలా కంట్రీస్ నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఇండియాకి వచ్చి సర్జరీస్ చేసుకొని వెళ్తున్నారు. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఆల్సో గుడ్. రోడ్స్ నెట్వర్క్ కానీ, ఫెసిలిటీస్ కానీ, మన ట్రాన్స్పోర్టేషన్ కానీ, బస్ కానీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ప్లస్ ఇట్స్ అన్ ఎలివేటెడ్ ప్లేస్. మీకు నేషనల్ కలామిటీస్ రాకపోవచ్చు ఇక్కడ. సో అట్లనే భూకంపం అట్లాంటివి కూడా లేవు. సో ఇంకోటి ఇక్కడ మనకేంటంటే FSI లిమిట్స్ లేవు. సో యూ కెన్ గో హై రైజెస్. సో ఇవన్నీ కూడా ఇట్ కంట్రిబ్యూట్స్ ఫర్ హైదరాబాద్ సక్సెస్. దీనివల్ల ఏమైంది, హైదరాబాద్కి మైగ్రేషన్ పెరిగింది లాస్ట్ 10-15 yearsలో. మైగ్రేషన్ ఫ్రమ్ అదర్ సిటీస్, ఈవెన్ అదర్ కంట్రీస్లో ఎన్ఆర్ఐస్ ఎవరైతే రిటర్న్ వస్తున్నారో అదర్ స్టేట్స్ నుంచి, వాళ్ళు కూడా హైదరాబాద్ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ దేర్ ఫైనల్ రెసిడెన్స్.
ఒక సెటిల్ కావాలి అన్న దానికి హైదరాబాద్ని కానీ అదే కాకుండా హైదరాబాద్లో ఎప్పటి నుంచో బిహెచ్ఎల్ కానీ ఎన్నో R&D ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సర్వే ఆఫ్ ఇండియా ఉంది, DRDO, DRDL, మిదాని, సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అవైలబుల్. ఆ ఇంటలెక్చువల్ క్యాపిటల్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే. సో హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, ISB కానీ, IIT కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ కంట్రిబ్యూటింగ్ సిటీస్ గ్రోత్ అనమాట. ఇంత ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు? అండ్ లాస్ట్ 20 yearsలో ఇఫ్ యూ సీ హైదరాబాద్ ఎన్ని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 2x నుంచి 20x రిటర్న్స్ అనేవి వచ్చినాయి. కోకాపేటలో 10 ఏళ్ల కింద ఎంత ఉండేది ఎకరము? 2 crores 3 crores ఉండేది. ఈరోజు 50 నుంచి 100 crores మధ్యలో వెళ్ళిపోయింది. కొల్లూరులో 1 crore ఉండేది 10 years బ్యాక్, ఇవాళ 25 crores అయింది. తుక్కుగూడలో జస్ట్ 5 years బ్యాక్ 2 crores ఉండేది, ఇప్పుడు ఎంత అయింది? 10 crores 12 crores చెప్తున్నారు. సో ఇట్స్ లైక్ 5x 10x రిటర్న్స్. మీరు 5 years బ్యాక్ 2 crores ఒకవేళ తుక్కుగూడ ఎగ్జిట్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ మీకు ఎన్ని 12 to 14 crores వచ్చాయి కదా. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ తుక్కుగూడ కోకాపేటే కాదు, మిగతా అన్ని ప్లేసెస్ కూడా ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అక్కడ మంచి రిటర్న్స్ వచ్చినాయి. అదే కాకుండా అఫోర్డబిలిటీ, హైదరాబాద్లో ఇవాళ హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా, లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ కూడా 10,000 రూపాయలు పర్ SFTకి వస్తాయి. మీకు ఏ సిటీలో లేదు, వైజాగ్లో లేదు, నాగ్పూర్లో లేదు, పూణేలో లేదు, బాంబే, ఢిల్లీ, గుర్గాంలో అయితే ఆ ప్రైసెస్ దొరకకూడదు. అవుట్స్కట్లో కూడా ఆ ప్రైసెస్ లేవు. సో బట్ హైదరాబాద్లో మీరు హార్ట్ ఆఫ్ కోకాపేట్ ఎక్కడైతే 100 crores ప్రాపర్టీ ఉందో ఇవాళ కూడా 10,000 రూపీస్కి మీకు అపార్ట్మెంట్ దొరుకుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరి దగ్గరైనా లైక్ 1.5 crores కానీ 2 crores కానీ అమౌంట్ ఉందనుకోండి, వాళ్ళు విల్లా తీసుకుంటే బెటరా, ఫ్లాట్ తీసుకుంటే బెటరా, లేకపోతే ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? ఎందుకంటే మనం ఫిగర్స్లో మాట్లాడుకుంటేనే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ కొంత అమౌంట్ ఉండి అండ్ అన్ని ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్ ఉండాలి అండ్ మనం చాలా లగ్జూరియస్గా లైఫ్ లీడ్ చేయాలన్నప్పుడు ఎక్కడ తీసుకుంటే బెటర్ హైదరాబాద్లో? బేసికల్గా ఎవరైనా అంటే హైదరాబాద్లో ఎక్కడున్నా ఆర్ హైదరాబాద్లో వచ్చి సెటిల్ అవ్వాలన్నా, బేసిక్ ఏదన్నా హౌస్ కొనుక్కోవాలంటే ఫస్ట్ చూసేది మీ లొకేషన్ ప్రిఫరెన్స్. ఫస్ట్ మీరు కంఫర్టబుల్ ఉండే లొకేషన్, మీ రిలేటివ్స్ ఎక్కడున్నారు, తర్వాత నెక్స్ట్ ఈజ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇవి ఎక్కడ ఉన్నాయో చూస్తారు. తర్వాత బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద రోడ్స్ ఎక్కడున్నాయి, నా కారు ఫ్రీగా వెళ్తుందా, ట్రాఫిక్ లేదా, ఇట్లాంటివన్నీ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న నంబర్స్ అడిగితే 1.5 crores ఆ బడ్జెట్లో ఇప్పటికి కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను, వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ ఇన్ హైదరాబాద్ బూమింగ్ ఏరియా, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, స్కూల్స్ బాగున్నాయి, పబ్స్, రెస్టారెంట్స్, ఎంటైర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంది. సో యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ. మీకు మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూరు, తర్వాత కోకాపేట్ ఈ స్ట్రెచ్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకొంచెం ఫర్దర్గా వెళ్తే ఇంకొంచెం పెద్ద సైజెస్ కావాలంటే మీరు కొల్లూరు, తెల్లాపూరు, నల్గండ్ల, మోకిలా ఈ ఏరియాస్లో చేయొచ్చు. లేదు శంషాబాద్కి వెళ్ళే దారిలో మన ఇప్పుడు బుద్వేల్ ఒకటి బాగా యాక్టివ్ అవుతుంది, అక్కడ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నాయి, ప్రెస్టీజ్ కూడా కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తుంది ఆక్షన్ అయిన ప్లేస్లో, అక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాండర్డ్లోనైనా చేయొచ్చు, అపార్ట్మెంట్స్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు కొంచెం అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నాయి. మీరు అన్నట్టు లాస్ట్ 9-10 months నుంచి మార్కెట్ స్లోగా ఉంది, ప్రైసెస్ ఎక్కువగా పెరగలేదు. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా 1-2-3 yearsలో ప్రైసెస్ పెరుగుతాయి, వాల్యూ పెరుగుతుంది, ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మీకైతే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ ఏరియాస్లో 1.5 to 2 crores మీకు 2 BHK 3 BHK అపార్ట్మెంట్స్ విత్ లగ్జూరియస్ ఫెసిలిటీస్తో వస్తున్నాయి. ఇంకొంచెం తక్కువలో కావాలంటే అక్కడే స్టాండర్లోన్ అపార్ట్మెంట్, ఇప్పుడు మణికొండ ఉంది, నల్గండ్లో ఉంది, అక్కడ స్టాండర్లోన్ అపార్ట్మెంట్ ఇంకా కొంచెం తక్కువ ప్రైసెస్లో ఇప్పటికి కూడా దొరుకుతున్నాయి. బ్యూటీ ఆఫ్ హైదరాబాద్, ఈ ఏరియాలో మీరు 1.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 35,000 నుంచి 65,000 70,000 దాకా రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. నాట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్, యువర్ రెంటల్ వాల్యూ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ అప్రిషియేషన్ ఇంపార్టెంట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఒకప్పుడు మనం చూసాము ఓఆర్ఆర్ వస్తుంది, ఓఆర్ఆర్ వస్తే రేట్స్ పెరిగిపోతాయి అప్పుడు కొనాలి అన్నప్పుడు. సో ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చేసింది కాబట్టి అక్కడ కొనలేని పరిస్థితి ఇప్పుడు చాలామంది, ఎందుకంటే అంత హై రేట్స్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ RRR రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, గవర్నమెంట్ ఆల్రెడీ మార్కింగ్స్ కూడా వేసేసారు. సో ఈజ్ ఇట్ రైట్ టైం అండ్ మనము నిజంగానే చాలా రెడీగా మనం ఇన్వెస్ట్ చేయాలా? ఇక్కడ 2 things అండి. ఓఆర్ఆర్ స్టార్ట్ అయినప్పుడు 3 yearsలో ఫినిష్ చేశారు, విచ్ వాజ్ ఏ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దట్ కరెంట్ గవర్నమెంట్ అట్ దట్ టైం. దానివల్ల హైదరాబాద్ రూపురేఖలు మారిపోయినాయి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ దగ్గర వచ్చింది, అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఈజీ యాక్సెస్ వచ్చేసింది, మొత్తం 360 degreesకి యాక్సెస్ వచ్చేసింది. దానివల్ల ఏమైంది, ఆ రింగ్ రోడ్డుకి ఎగ్జిట్స్కి దగ్గరలో ఉన్న ప్రతి ల్యాండ్ వాల్యూ
చాలా పెరిగింది. ఎస్. సో అది అందులో అప్పుడు రింగ్ రోడ్ వస్తున్నప్పుడు ముందు వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు పటాన్చెరు అవ్వచ్చు, కొల్లూరు అవ్వచ్చు, ఇటు సైడ్ సౌత్ సైడ్ పార్ట్ బాగా పెరిగింది, నార్త్ సైడ్ పార్ట్ స్లోగా పెరిగినా బాగా పెరిగింది. సో ఎక్కడైతే ఎగ్జిట్స్ ఉన్నాయో అక్కడ అంతా కూడా రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ప్లాటింగ్ వెంచర్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు RRR అనేది వెరీ వెల్ ప్లాన్డ్ ప్రాజెక్ట్, బిగ్గర్ ప్రాజెక్ట్, బెటర్ ప్రాజెక్ట్ దాన్ రింగ్ రోడ్. ఇంకా రింగ్ రోడ్ మంచినే వర్కౌట్ అవుతుంది. మీరు బెంగళూరు రింగ్ రోడ్కి వెళ్తే ట్రాఫిక్ బాగా ఉంటుంది. హైదరాబాద్ రింగ్ రోడ్ ఇంకో 20 years దాకా కూడా పనిచేస్తుంది. కానీ రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ అ బిగ్గర్ ప్రాజెక్ట్ అండ్ NHAA అప్రూవ్డ్. అంతకుముందు ఇది లోకల్ గవర్నమెంట్ చేసిన ప్రాజెక్ట్. డెఫినెట్గా రీజనల్ రింగ్ రోడ్ కాకపోతే ఒక 10 years నుంచి డిలే అవుతుంది. ప్లానింగ్ అంతా అయ్యింది. ఈ గవర్నమెంట్ వచ్చాక దే ఆర్ ఫాలోయింగ్ అప్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. రీసెంట్గా మోడీ గారిని కూడా కలిసి RRR స్టార్ట్ చేయడానికి కూడా ఫండ్స్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్ నుంచి. సో డెఫినెట్గా తొందరలోనే RRR స్టార్ట్ అవుతుంది. అట్లాగే హైదరాబాద్ మెట్రో కూడా ఎక్స్టెన్షన్స్, phase 2 మెట్రో ఎక్కడైతుందో రాయదుర్గం నుంచి మళ్ళీ అక్కడ కోకాపేట్ దాకా, ప్లస్ అక్కడ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, వాటన్నిటి వల్ల కూడా రియల్ ఎస్టేట్ అనేది బాగా పుంజుకుంటుంది. RRR మాత్రం కనెక్ట్ చేస్తున్న ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో, అటు చౌటుప్పల్ అవ్వచ్చు, అటు వికారాబాద్ సైడ్ అవ్వచ్చు, అటు మోమిన్పేట్, శంకర్పల్లి టు మోమిన్పేట్ రోడ్ అవ్వచ్చు, మన ముత్తంగి నుంచి సదాశివపేట దాకా, జహీరాబాద్ దాకా గ్రోత్ ఆల్రెడీ వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్ రాకముందే వచ్చిన తర్వాత ఇంకా దాని వాల్యూస్ అనేవి పెరుగుతాయి. దిస్ ఇస్ ద రైట్ టైం టు బై ఇన్ దీస్ రోడ్స్. మీరు అటు సంగారెడ్డి రోడ్ అవ్వచ్చు, మోమిన్పేట్ రోడ్ అవ్వచ్చు, వికారాబాద్ రోడ్ అవ్వచ్చు, తుక్కుగూడ రోడ్ అవ్వచ్చు. తుక్కుగూడ రోడ్లో మన తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి ఆమన్గల్ దాకా ఆల్రెడీ పెరుగుతుంది రీజనల్ రింగ్ రోడ్ రాకముందే. వచ్చిన తర్వాత డెఫినెట్గా కనెక్టివిటీ పెరుగుతుంది, ట్రావెల్ టైం పెరుగుతుంది. సో ప్లాటింగ్ వెంచర్స్ ప్లస్ విల్లాస్ ప్రాజెక్ట్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ బెటర్ అయింది. ట్రాన్స్పోర్టేషన్ కూడా అఫోర్డ్ చేయగలుగుతున్నారు అందరూ. సో కొంచెం 30-40 kilometers దూరంగా వెళ్ళి కూడా ఇప్పుడు ఉండడానికి అనువైన ప్లేసెస్ వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఒకప్పుడు తుక్కుగూడలో BTR లేఅవుట్ అని ఉంది, అది కట్టినప్పుడు ఎవరు కొనేది కాదు. ఇప్పుడు అక్కడ నుంచి అందరు కమిట్ చేస్తున్నారు. ఈవెన్ మీరు ప్రగతి రిసార్ట్స్లో చాలామంది, ఒక 50-60 మంది ఇల్లులు కట్టుకొని అక్కడ నుంచి హైటెక్ సిటీకి కమిట్ చేస్తున్నారు. సో డిస్టెన్స్ ఈజ్ నాట్ అ మ్యాటర్ దీస్ డేస్. ఎందుకంటే మీకు కార్స్ వచ్చినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. ORR వల్ల ఇదంతా పాసిబిలిటీ అయింది. సో ORR అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో దట్స్ అ టర్నింగ్ పాయింట్. ఇవాళ ప్రతి ఊర్లో అంత ఏమంటారు రిచ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ రింగ్ రోడ్. సో రీజనల్ రింగ్ రోడ్ కూడా డెఫినెట్గా ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్ ఫర్ ఎంటైర్ హైదరాబాద్, నాట్ ఈవెన్ హైదరాబాద్, ఎంటైర్ తెలంగాణ ఎకానమీకి ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. బట్ మనం హైదరాబాద్ చుట్టుపక్కల లేకపోతే హైదరాబాద్లో చూస్తే ఎక్కడెక్కడో ప్లాట్స్ అండ్ వెంచర్స్ వేసి ఉంటాయి. అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో అలాంటప్పుడు హైదరాబాద్, విత్ ఇన్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వరకు మనం ఒక ప్లాట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? ముందు నేను రెసిడెన్షియల్కి ఏదైతే చెప్పానో పాయింటర్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కనెక్టివిటీ ప్లస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమొస్తున్నాయి, అక్కడ ఏమైనా ఇండస్ట్రీస్ వస్తున్నాయా, ఏమైనా IT పార్క్స్ వస్తున్నాయా, లాంగ్ టర్మ్లో అక్కడ స్కూల్స్ వస్తున్నాయా, హాస్పిటల్స్ వస్తున్నాయా అని చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే రోడ్స్. హైదరాబాద్ ఈజ్ కనెక్టెడ్ బై 7-8 హైవేస్. మేడ్చల్ హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే, నాగ్పూర్ హైవే, ఇట్లా మల్టిపుల్ హైవేస్ హైదరాబాద్ని కనెక్ట్ చేస్తున్నాయి. ఆ హైవేస్, అలాంగ్ ద హైవేస్ గ్రోత్ ఉంటుంది. ప్లస్ రీజనల్ రింగ్ రోడ్కి అండ్ ORRకి RRRకి మధ్యలో కూడా ఇంటర్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇవి కాకుండా ఈ హైవేస్ కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా గ్రోత్ పాయింట్స్. ఈ రోడ్డుకి దగ్గరలో, ఈ హైవేస్కి దగ్గరలో, ఇంటర్సెక్షన్లో, ఈ రేడియల్ రోడ్స్కి మధ్యలో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీ అఫోర్డబిలిటీని బట్టి, మీ లొకేషన్ ప్రిఫరెన్స్ బట్టి చేయొచ్చు. డెఫినెట్గా సౌతర్న్ పార్ట్, వెస్టర్న్ పార్ట్ పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కోకాపేట్ వల్ల శంకర్పల్లి టు మోమిన్పేట్ రోడ్ బాగా పెరుగుతుంది. దీనికి నియర్గా ఉన్న సంగారెడ్డి, మీరు హయ్యెస్ట్ రెసిడెన్షియల్ డెన్సిటీ ఎక్కువ కూడా బాంబే హైవేలో పెరిగింది. రీసెంట్ రికార్డ్స్ చూస్తే ఆ ఏరియాలో డెన్సిటీ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఈవెన్ బాంబే హైవే కూడా ఐ థింక్ 8 lanes 10 lanes చేస్తున్నారు. అట్లాగే విజయవాడ హైవే కూడా ఎక్స్పాండ్ అవుతుంది, బెంగళూరు హైవే కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ట్రిగ్గర్ పాయింట్స్. ఎక్కడైతే ఇండియా మొత్తంలో కూడా హైవేస్ ఎక్కడవుతున్నాయి అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ పెరిగినాయి, సిటీకి దగ్గరలో ఉంటే రెసిడెన్షియల్స్ వాల్యూస్ కూడా పెరిగినాయి. కమర్షియల్ యాక్టివిటీ, మీకు అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ నియర్ హైవేస్ ఏంటంటే కమర్షియల్ కూడా డెవలప్ అవుతుంది. మీకు దాబాలు రావచ్చు, హోటల్స్ రావచ్చు, సో పెద్ద పెద్ద రిసార్ట్స్ టైపు బిల్డ్ చేయొచ్చు.
సో పీపుల్ ఫ్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీ హైవే కనెక్టివిటీస్ కానీ ఇంటర్సెక్షన్స్ రేడియల్ రోడ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు బెటర్ రిటర్న్స్. సో ఇప్పుడు చాలామంది రెసిడెన్షియల్ ఫ్లాట్స్ తీసుకుంటున్నారు, హైరేజ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, అండ్ ఓపెన్ ప్లాట్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఫామ్ ల్యాండ్స్ అని వస్తున్నాయి. బట్ చాలామందికి క్వశ్చన్స్ అండ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఫామ్ ల్యాండ్స్ ఇవి తీసుకోవచ్చా లేకపోతే, ఎందుకంటే శ్రీగంధం చెట్లు అంటారు, ఇంకోటి ఏదో అంటున్నారు, చాలామంది సేఫ్ కాదు, మోసపోతారు ఫామ్ ల్యాండ్స్ తీసుకుంటే అంటున్నారు. అండ్ అసలు ఫామ్ ల్యాండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? రెండండి, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫామ్ ప్లాట్స్ అని ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఓకే. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనడంలో ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ధరణి వచ్చిందో ట్రాన్స్పరెన్సీ కూడా పెరిగింది, పాస్బుక్లు వచ్చినాయి, ఆన్లైన్లో మీరు డేటా సెర్చ్ చేసుకున్నారు. అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనే వరకు ట్రాన్స్పరెన్సీ అనేది డెఫినెట్గా పెరిగింది. మీకు ఈరోజు డేటా అవైలబుల్ ఉంది కాబట్టి కొంచెం డ్యూ డెలిజెన్స్ చేయొచ్చు, లాయర్స్ని అడిగి అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కోవచ్చు. అది కాకుండా మీరు ఫామ్ ల్యాండ్స్, ఫామ్ ప్లాట్స్ అనేవైతే అంటున్నారో, ఇక్కడ రెండు ఫామ్ ప్లాట్స్ అయితే ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు పెద్ద అంటే 50 ఎకరాలు 40 ఎకరాలు తీసుకొని దాంట్లో మళ్ళీ క్వార్టర్ ఎకర్, హాఫ్ ఎకర్, 1 ఎకర్ అట్లా డివైడ్ చేసి అమ్ముతున్నారు. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో చాలామందికి వీ వాంటెడ్ సెకండ్ హోమ్ ఆర్ వీకెండ్ హోమ్ ఆర్ ఆక్సిజన్ ఉండే ప్లేస్కి మాకు ఒక హోమ్ ఉంటే బెటరు అనే కాన్సెప్ట్లో అప్పట్లో కోవిడ్ టైంలో ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా వచ్చాయి హైదరాబాద్లో. సో ఆబ్వియస్గా ప్లాట్స్ కన్నా అవి రేట్లు తక్కువ ఉండడం వల్ల దానిలో ఏమీ లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుట్స్ కావు. సో కొందరు పెద్ద ల్యాండ్ తీసుకొని క్వార్టర్ ఎకర్, హాఫ్ ఎకర్ డివైడ్ చేసి ఫామ్ ల్యాండ్స్ లాగా అమ్మేశారు. అప్పుడు చాలామంది కొన్నారు. కానీ రీసెంట్గా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఫామ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్స్కి కొంచెం వాల్యూ తగ్గింది. కొందరు ఏంటంటే రీజన్స్ ఏంటి, లైక్ వాట్ ఆర్ ద రీజన్స్ తగ్గడానికి? రీజన్స్లో అందులో ఒక గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇవ్వలేదు. గవర్నమెంట్ ఒకసారి సడన్గా ఒక జీవో ఇష్యూ చేసింది, 20 గుంటాస్ కన్నా అబో ఉంటే ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాదు, రిజిస్టర్ చేయొద్దు అని ఒక చిన్న జీవో రావడంతో చాలామంది వెనక్కి అడుగేశారు. అప్పుడు 20 గుంటాస్ కన్నా తక్కువ ఉన్నాయి కొండం మానేశారు. యాక్చువల్గా రెవెన్యూ ప్రకారం ఏంటంటే ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ డివిజన్ చేసి మీరు రెగ్యులర్గా అగ్రికల్చర్ ల్యాండ్ ఎలాగ ఉంటున్నారో అలాగ ఉంటే ప్రాబ్లం లేదు. కానీ ఈ ఫామ్ ల్యాండ్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక లేఅవుట్ లాగా డెవలప్ చేసి రోడ్స్ వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చి క్లబ్ హౌస్ ఇచ్చి అమ్ముతున్నారు. అక్కడ కొంచెము ఇబ్బంది అనేది స్టార్ట్ అయింది ఆ ఒక్క జీవోతో. కాకపోతే ఎవరు ఆపలేదు, రిజిస్ట్రేషన్స్ అయితే 5 గుంటలైనా 10 గుంటలైనా మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్తే రిజిస్ట్రేషన్ ఏమీ ఆపట్లేదు, యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో దోస్ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్. ధరణిలో మీరు డేటా అంతా చేసి ఎక్కడ ఆపట్లేదు. కానీ యాజ్ ఏ లేఅవుట్ అగ్రికల్చర్ ల్యాండ్ని మళ్ళీ స్క్వేర్ యార్డ్స్ లాగా చూపించి కొనడం మాత్రము కరెక్ట్ కాదు. గుంటల్లాగా కొన్నారు, కొనుక్కోవచ్చు. కానీ మీరు ఒకటి ఆలోచించాలంటే ఒకవేళ ఫామ్ ల్యాండ్ మీకు రెసిడెన్షియల్ పర్పస్లో రేపు వాడుకోవాలంటే దానికి మీరు అఫీషియల్గా హెచ్ఎండిఏ లోపల ఉంటే నాలకర్పణ చేసి హెచ్ఎండిఏతో పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆర్ మీరు బియాండ్ హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటే మీరు డిటీసీపీ పర్మిషన్ తెచ్చుకొని నాలా కన్వర్ట్ చేసుకొని లోకల్ పంచాయతీ పర్మిషన్ తెచ్చుకొని అక్కడ ఇల్లు కొనుక్కోవచ్చు. జనరల్గా ఈ ఫామ్ ల్యాండ్స్ అనేవి ఏంటంటే మీకు వీకెండ్ హోమ్గా మీకు ఒక ఫామ్ హౌస్ ఉండాలి, లేదా ఒక నాకు చిన్న ల్యాండ్ ఉంటే నేను అందులో కూరగాయలు పండించుకోవచ్చు అనే కాన్సెప్ట్తో చాలామంది వాటిని కొన్నారు. అప్పుడు కానీ కొన్న వాళ్ళకి ఏం పెద్ద అప్రిషియేషన్ రాలేదు, ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో అంతే ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడున్న ఒరిజినల్ ల్యాండ్ కన్నా డబుల్ ద కాస్ట్ పెట్టి కొనుక్కున్నారు, ఫామ్ ల్యాండ్ అని చెప్పేసి దాన్ని డబుల్ ప్రైస్లో అమ్మారు. సో దానికి ఇప్పుడు ఏంటంటే కొన్న వాళ్ళకి పెద్ద అప్రిషియేషన్ లేదు. బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ యూజ్ ఇట్ యాజ్ ఎ ఫార్మింగ్ పర్పస్, వీకెండ్ హోమ్ ఏదో చిన్న హోమ్ కట్టుకొని నేను అక్కడ వీకెండ్ వెళ్ళి ఎంజాయ్ చేస్తాను అనే దానికి ఫామ్ ల్యాండ్స్ ఈరోజు కూడా ఐడియలే. లాంగ్ టర్మ్లో వాల్యూ ఆ ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు దీని వాల్యూ కూడా ఈక్వల్గా పెరుగుతుంది. కాబట్టి మీరు చూసుకొని కొనుక్కోండి. ఈవెన్ ఏదైనా ఫామ్ ల్యాండ్ కొనేటప్పుడు డ్యూ డెలిజెన్స్ అదంతా చూసుకొని గుంటల్లో రిజిస్టర్ చేసుకుంటే ఈరోజు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆపట్లేదు ఎక్కడ. సో యూజువల్గా రియల్ ఎస్టేట్ అంటేనే చాలామంది క్రోర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలా క్రోర్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 30-40% ఉంటారు, మిగతా వాళ్ళందరూ ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఉందనుకోండి నా దగ్గర, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్? 10 lakhs ఎట్లా అంటే ఇప్పుడు 3 ఉంటాయండి. హెచ్ఎండిఏ పర్మిట్లు అంటే హెచ్ఎండిఏ ప్లాట్స్ ఉంటాయి, డిటీసీపీ ప్లాట్స్ ఉంటాయి, ఈ 2. ఈ కాకుండా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి. ఈ 3 కొనుక్కోవచ్చు. కానీ హెచ్ఎండిఏ లిమిట్స్లో నాకు తెలిసి 10 లక్షల్లో ఎక్కడ నాకు తెలిసి ప్లాట్ ఉండకపోవచ్చు. ఉంటే మాత్రం కొనుక్కోండి రీసేల్స్లో. కానీ ఎక్కడైనా పాత హెచ్ఎండిఏ లేఅవుట్లో ఎక్కడైనా రీసేల్లో మీకు 200-150 అట్లా చేసిన ప్లాట్స్లో మీకు దొరికితే రీసేల్లో బార్గెన్ చేసి కొనుక్కోవచ్చు. డిటీసీపీ ప్లాట్లు కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టు రోడ్ యాక్సెస్ బాగుండి అక్కడ సిటీ గ్రో అవ్వచ్చు, ఫ్యూచర్లో అక్కడ రెసిడెన్సెస్ గ్రో అవ్వచ్చు, ఆర్ కమర్షియల్గా గ్రో అవ్వచ్చు, లేదు గవర్నమెంట్ అక్కడ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొస్తుంది అంటే ఇండస్ట్రీ రావచ్చు అట్లా అన్నప్పుడు కొనుక్కోవచ్చు.
లేదు అంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఈజ్ మీరు హైదరాబాద్కి చుట్టుపక్కల 50 కిలోమీటర్స్ దూరంలో ఆర్ 60 కిలోమీటర్స్ దూరంలో హాఫ్ ఎక్కరో క్వార్టర్ ఎక్కరో దొరికితే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కొనుక్కోవచ్చు. ఎందుకంటే మీరు లాస్ట్ 20 ఇయర్స్ నుంచి చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్స్ హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ దూరంలో అప్రిషియేట్ అయింది కానీ ఎప్పుడు డిప్రిషియేట్ కాలేదు. ఇప్పుడు కూడా ప్రైసెస్ తగ్గలేదు, సేల్స్ జరగట్లేదు, ఎక్కువ సేల్స్ జరగట్లేదు, కానీ ప్రైసెస్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. సో ఇప్పుడు చాలా వరకు రియల్ ఎస్టేట్ తగ్గింది అంటున్నారు కదా, మళ్ళీ ముందులాగా రియల్ ఎస్టేట్ మళ్ళీ భూమిలోకి ఎప్పుడు వస్తుంది? రియల్ ఎస్టేట్ పుంజుకోవడం అనేది ఇంకొక సంవత్సరం పట్టొచ్చండి. ఎందుకంటే వరల్డ్ మార్కెట్స్ కొంచెం స్లోగా ఉన్నాయి, స్టాక్ మార్కెట్స్ కొంచెం స్లోగా ఉన్నాయి. యూఎస్లో కూడా గవర్నమెంట్ చేంజ్ అయింది. ఆబ్వియస్గా యూఎస్లో ఏ ఇష్యూ జరిగినా ఇండియా మీద దాని ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే వీ డిపెండ్ టూ మచ్ ఆన్ యూఎస్. సో యూఎస్ స్టాక్ మార్కెట్స్, వరల్డ్ స్టాక్ మార్కెట్స్ కొంచెం స్లోగా ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం టైం పట్టవచ్చు, ఇంకొక 1 ఇయర్ దాకా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, జాగ్రత్తగా మీరు డ్యూ డిలిజెన్స్ చేసుకొని కంపారిజన్ చేసుకొని ప్రాపర్గా బార్గెన్ కూడా చేసుకునే ఛాన్స్ ఉంది. మీరు మార్కెట్ అప్ ఉన్నప్పుడు మీరు బార్గెన్ చేయలేరు, ఎంత చెప్తే అంతకెళ్ళి కొనుక్కోవాలి. కానీ ఈ టైంలో ఏంటంటే మీరు వెళ్ళి బార్గెన్ చేసి మల్టిపుల్ ఆప్షన్స్ చూసుకొని మీకు ఏది తక్కువలో వస్తుంది, ఎక్కడ కొంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుంది అనేది చూసుకొని జాగ్రత్తగా డ్యూ డిలిజెన్స్ చేసి లాయర్ని కన్సల్ట్ చేసి ఆర్ కన్సల్టెంట్లని యూజ్ చేసుకొని మీరు కొంటే డెఫినెట్గా యూ విల్ మేక్ గుడ్ మనీ. కొన్న తర్వాత కూడా మీరు ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. మీరు కొన్న తర్వాత దాన్ని అది అలా వదిలేయద్దు, దానికి చిన్న ఫెన్సింగ్ వేసుకోనో దాన్ని అప్పుడప్పుడు రెగ్యులర్గా విజిట్ చేసుకోనో లోకల్గా ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా లేదా అనేది చూసుకుంటే దాన్ని మానిటర్ చేసుకుంటే మంచిది. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కోవడం కన్నా ప్రాబ్లం రాకుండా చూసుకోవడం అనేది రియల్ ఎస్టేట్లో చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు కదా, ఎన్నో ఇష్యూస్ ప్రాపప్ అవుతున్నాయి ఎవ్రీడే. సో మీ ప్రాపర్టీ మీరు కొన్నప్పుడు దాని వాల్యూ పెరుగుతుంది అనుకున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా మీ రెస్పాన్సిబిలిటీ. సో రియల్ ఎస్టేట్లో ఇది ఒక ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సాడ్ క్వశ్చన్. ఎందుకంటే రియల్ ఎస్టేట్, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయినా ఇంకా మోసాలు జరుగుతున్నాయి. వీటికి రీజన్స్ ఏంటి? ఎందుకు ఇంకా రియల్ ఎస్టేట్లో మోసాలు జరుగుతున్నాయి? ఎవరిది తప్పంటారు? అండ్ ఎస్పెషల్లీ ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పి కూడా జనాల్ని మోసం చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేవి మనం అసలు తీసుకోవద్దా? దీనిలో నేను బయర్స్ని కూడా తప్పు పడతానండి. ఏది కూడా ఈ ప్రపంచంలో తక్కువ రేటుకి వస్తుందంటే పరిగెత్తుకొని వెళ్ళి కొనొద్దు. గ్రీడ్ అనేది ఉండకూడదు. సో ఎవరో ఒకరు నేను ఇట్లా ఈ ప్లేస్లో అపార్ట్మెంట్ కడుతున్నాను, మీరు ప్రీ లాంచ్లో నాకు ఒక 50 లక్షలు ఇవ్వండి, మేము అంటే ₹1,00,00,000 ఉండే దగ్గర 50 లక్షలు ఇవ్వండి, మేము ఫ్లాట్ ఇస్తాము అని అన్నారనుకోండి, మీరు డ్యూ డెలిజెన్స్ చేయకుండా వెళ్ళేసి గుడ్డిగా నమ్మి ఆయనకి 50 లక్షలు చేతిలో పెట్టకూడదు. అసలు వాళ్ళు ఆ ల్యాండ్ కొన్నారా, వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉన్నాయా, వాళ్ళు ఆ ప్రాజెక్ట్ చేస్తున్నారా, పర్మిషన్ చేస్తున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఆర్కిటెక్ట్తో మాట్లాడారా, వెండర్స్తో మాట్లాడారా, ఇవన్నీ వెరిఫై చేసుకోవాలి. వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళకి లోన్స్ ఉన్నాయా, వాళ్ళు అసలు ఇంతకుముందు వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చేసుకున్నారా, ఈ డేటా అంతా మీరు వెరిఫై చేసుకుంటే మీకు తెలిసిపోతుంది కొనాలా వద్దా అన్నప్పుడు. మీకు సస్పీషియస్గా ఉన్నప్పుడు మీరు కొనకండి, ఆర్ నలుగురిని అడగండి. మీరు ఫోరమ్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం రెప్యూటెడ్ బిల్డర్స్ ఎవరన్నా మనకి ఇస్తున్నారు అంటే అది కూడా రెరా తర్వాత వెళ్ళి కొనడం మంచిది. ఇప్పుడు ఎందుకంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక బిల్డింగ్ పర్మిషన్ రాకముందు దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్, ఎన్విరాన్మెంటల్, ఫైర్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత హెచ్ఎండిఏ ఫీ లెటర్ వస్తుంది, హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వస్తుంది, దాని తర్వాత రెరా వస్తుంది. సో డిటిసిపి ప్లాట్లైనా, హెచ్ఎండిఏ ప్లాట్లైనా ఆర్ ఫ్లాట్స్ అయినా రెరా వచ్చాక కొంటే మంచిది. పర్మిషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు 100% పేమెంట్ ఆప్షన్ కట్టుకుంటే మంచిది. కానీ ఎవరైనా ప్రీ లాంచ్ చేస్తున్నాం, మాకు ముందే డబ్బులు కట్టండి, నేను ఏ పేపర్ ఇవ్వను, ఏ రిసిప్ట్ ఇవ్వను అని అంటే మాత్రం మీరు అవాయిడ్ చేయడం బెటర్. మీరు చూసిన ఇన్సిడెంట్స్ హైదరాబాద్లో చాలా జరిగినాయి, అంటే రెప్యూటెడ్ బిల్డర్స్ ఎవరు చేయలేదు. కానీ అట్ ద సేమ్ టైం లాస్ట్ 10-15 ఇయర్స్లో ఈ ప్రీ లాంచ్ వల్ల కొత్త రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా ఎమర్జ్ అయినాయి. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ యూఎస్ నుంచి ఎన్ఆర్ఐస్ ఒక 10 మంది వచ్చేసి ఒక ల్యాండ్ కొనుక్కొని దానికి కావాల్సిన క్యాపిటల్ గురించి ప్రీ లాంచ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ నెట్వర్క్లో మనీ కలెక్ట్ చేసుకొని అపార్ట్మెంట్లు కట్టి కొన్ని కంపెనీస్ గ్రో అయినాయి కూడా. సో దీనివల్ల కొంచెం మంచి జరిగింది, చెడు కూడా జరిగింది. అది వాడుకొని అన్స్క్రూపులస్ రియాల్టర్స్ కొంచెము మనీ కలెక్ట్ చేసుకొని ఏం చేయకుండా వెళ్ళిపోయింది. ఆర్ ఒక ఇల్లీగల్ ల్యాండ్ చూపించి ఇక్కడ కడుతున్నాము, ఓన్లీ ప్లాన్స్ మాత్రమే చూపించి చేశారు, అది జరిగింది. సో ఇది మీరు కంపల్సరీ, అంటే ఇప్పుడు ఇన్ని రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆల్సో టెల్లింగ్, రెరా ఈజ్ ఆల్సో టెల్లింగ్, హెచ్ఎండి ఈజ్ టెల్లింగ్ మీరు ఇల్లీగల్ కొనకూడదు, లేదు ప్రీ లాంచ్లో కొనకూడదు అని చెప్పిన
తర్వాత కూడా మీరు డ్యూ డెలిజెన్స్ చేయకుండా మీరు వెళ్ళి కొన్నారనుకోండి, తెలియకుండా డబ్బులు ఇస్తే మాత్రం అది తప్పు. సో మనకి కావాల్సిన అగ్రిమెంట్స్ ఉన్నాయా, డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ ఉన్నాయా, ల్యాండ్ ఓనర్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయా, ఈ ప్రొసీజర్ ముందుకెళ్తుందా లేదా, అలాంటి డబ్బులు కట్టి వదిలేయద్దు. యూ షుడ్ కీప్ ఫాలోయింగ్ అప్. సో ఫైనలీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి వాట్ యూ వాంట్ టు సే? ఫైనల్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే రియల్ ఎస్టేట్ మీద నాలెడ్జ్ తెచ్చుకోకుండా ఫ్రెండ్ చెప్పాడనో, రిలేటివ్స్ చెప్పారనో, వాళ్ళు కొన్నారనో, ఇంకెవరో కొన్నారని ఆ సోషల్ ప్రెజర్లోకి వెళ్ళి రియల్ ఎస్టేట్ అనేది కొనకూడదు, కొని లాస్ అవ్వకూడదు. మీరు రీసెర్చ్ చేయండి. ఇంతకుముందు అంటే టెక్నాలజీ లేదు, టూల్స్ లేవు, ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, టూల్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. మీరు 10 మంది అడిగితే చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, కన్సల్టెంట్లు ఉన్నారు, లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ట్రాన్స్పరెన్సీ కూడా కొంచెం పెరిగింది. మీకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఉంది, ధరణి ఉంది, బిల్డింగ్ పర్మిషన్స్ వెబ్సైట్లన్నీ ఆన్లైన్ అయినాయి. మీరు వెళ్ళేసి వెరిఫై చేసుకోండి. మీకు ఇంకా ఓపిక ఉంటే గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళి అడిగినా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఆర్ గవర్నమెంట్ హెచ్ఎండి ఆఫీస్కి వెళ్ళినా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. కాకపోతే ఒక 2 రోజులు ఎక్కువ టైం పడుతుంది. అది చేయకుండా మీరు వెళ్ళిపోయి ఇక్కడ తక్కువ రేట్లో వస్తుంది వెళ్ళి కొనేద్దామని ఇబ్బంది పడిన వాళ్ళని నేను చాలామందిని చూస్తాను. నా దగ్గర కూడా చాలామంది అప్రోచ్ అవుతారు. అలా చేయకండి. యూ హ్యావ్ రైట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్, ఎనీ డాక్యుమెంట్ ఫ్రమ్ ద బిల్డర్ ఆర్ ద డెవలపర్. మీరు గట్టిగా అడగండి. ఇవ్వను అంటే అక్కడ కొనకండి, సింపుల్. ఎవరైతే డాక్యుమెంట్స్ పబ్లిక్లో చూపెట్టారో, పబ్లిక్లో పెట్టారో ఆ ప్రాజెక్ట్లో మీరు కొనకండి. గాల్లో చెప్పినవి విని కొనొద్దు, సింపుల్. మీ మనీ ఈజ్ హార్డ్ అండ్ మనీ. సో దాన్ని మీరు వెళ్ళి గుడ్డిగా వెళ్ళి ఇన్వెస్ట్ చేయొద్దు. కావలిస్తే కన్సల్టెంట్ హెల్ప్ తీసుకోండి, ఏజెంట్స్ హెల్ప్ తీసుకోండి, కనుక్కోండి. అండ్ బిఫోర్ పర్చేసింగ్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్. పర్మిషన్స్ ఉన్నాయా లేవా, బ్యాంకు లోన్ ఇస్తుందా లేదా. బ్యాంక్ లోన్ తీసుకుంటే బ్యాంక్ కూడా డ్యూ డెలిజెన్స్ చేస్తుంది. అపార్ట్మెంట్స్ వాటికంటే బ్యాంక్ లోన్కి వెళ్తే డెఫినెట్గా బ్యాంక్ కూడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయితే వాళ్ళు కూడా వెరిఫై చేసుకోకుండా అన్ని. ఎందుకంటే బ్యాంక్ కూడా స్ట్రిక్ట్ అయింది ఇప్పుడు. ఇంతకుముందు లోన్స్ ఇప్పుడు కొంచెం ఈ ఫ్రాడ్స్ ఎక్కువైనాయని చెప్పి ఆర్బీఐ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత బ్యాంకర్స్ కూడా కొంచెం స్ట్రిక్ట్ అయినాయి, వాళ్ళ ప్రొసీజర్స్ కూడా స్ట్రిక్ట్ అయినాయి. సో బ్యాంక్ ద్వారా మీరు వెళ్ళి కొంటే ఇప్పుడు డీటీసీ ప్లాట్లైనా, హెచ్ఎండిఏ ప్లాట్కైనా కొంచెం లోన్ వస్తుంది. ఆ లోన్ మీరు అఫోర్డ్ చేయకపోతే ఆ లోన్ తీసుకుంటే వాళ్ళు కూడా వెరిఫై చేసుకుంటారు. సో అట్లయినా కొనుక్కోవచ్చు. సో రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి? ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెట్టారండి. అవి వస్తే డెఫినెట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది బెటర్ అవుతుంది. కొంచెం స్లోగా ఉంది కదా. అందులో కొన్ని ఏంటంటే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్. కొంచెం ఆ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మీరు సబర్మతి, గుజరాత్లో ఏదైతే సబర్మతి రివర్ ఫ్రంట్ ఎలా డెవలప్ అయిందో మూసీ డబుల్ ద సైజ్ ఉంది. సో డెఫినెట్గా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది పెద్ద ప్రాజెక్ట్, దానికి బడ్జెట్ కూడా పెరుగుతాయి. అక్కడ మీకు పార్క్స్ రావచ్చు, అమ్యూజ్మెంట్ పార్క్స్ రావచ్చు, 5 స్టార్ హోటల్స్ రావచ్చు రివర్ ఫ్రంట్ మీద. ఆ రివర్ ఫ్రంట్ మీద హై రైజ్ టవర్స్ కూడా చాలా ఓపెన్ ల్యాండ్ ఉంది. దగ్గర 1200 నుంచి 1400 ఎకరాలు ఓపెన్ అప్ అవుతుంది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ అయితే. సో దాన్ని డెఫినెట్గా గవర్నమెంట్ ఆక్షన్ చేస్తే మనీ రెవెన్యూ వస్తుంది. దాంతోపాటు హైదరాబాద్కి కావాల్సిన ఏవైతే మీకు సోషల్ ఎలిమెంట్స్ కావాలో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ రావచ్చు. 5 స్టార్ హోటల్స్, పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్కి ల్యాండ్ దొరుకుతుంది, మంచి డెవలప్మెంట్ అవుతుంది. అట్లాగే మూసీ రివర్ కూడా క్లీన్ అవుతుంది. సో అదొక. నెక్స్ట్ ఏఐ సిటీ ఉంది. అక్కడ ఎక్కడైతే ఫార్మా సిటీ దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈజ్ అ కీవర్డ్, బజ్వర్డ్ కాబట్టి ఏఐ బేస్డ్ కంపెనీస్ ఆర్ టెక్నాలజీ కంపెనీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ప్రొవైడ్ చేస్తే దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. అంతకుముందు ఫార్మా సిటీకి అనుకున్న ల్యాండ్ని ఏఐ సిటీకి కన్వర్ట్ చేస్తున్నారు. దానికి ఒక 300 మీటర్స్ రోడ్డు కూడా ప్రపోజ్ చేశారు. సో అది ఇంటర్ కనెక్టింగ్ రీజనల్ రింగ్ రోడ్ టు అక్కడ రావిర్యాల దాకా. సో దట్ ఆల్సో బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ చేంజ్. దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్జిట్ 15, 14, 13కి ఓఆర్ఆర్ మీద అక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్ దాకా గ్రోత్ బాగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రైసెస్ పెరిగినాయి. హైదరాబాద్లో మీరు అన్నట్టు ఎక్కడైతే ప్రైసెస్ స్టేబుల్ ఉన్నాయి ఇప్పుడైతే, అక్కడ మాత్రం ఆ 3 ఎగ్జిట్లు మాత్రం ప్రైసెస్ అనేవి పెరిగినాయి ఈ ఇనిషియేటివ్స్ వల్ల.
తర్వాత బుద్వేల్ ఆక్షన్ అయింది కదా, అక్కడ కూడా కంపెనీస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాయి, మై హోమ్ కానీ ప్రెస్టీజ్ కానీ. అది ఇంతకుముందు గవర్నమెంట్లోనే అయింది, కానీ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడం వల్ల హైకోర్టు కూడా అక్కడే రావడం వల్ల ఆ ఏరియాకు కూడా అక్కడ రింగ్ రోడ్ ఎగ్జిట్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు వల్ల కూడా బుద్వేల్ ఏరియా, రాజేంద్ర నగర్ ఏరియా, శంషాబాద్ దాకా దాని ఎఫెక్ట్ ఉంది. ఆల్రెడీ శంషాబాద్లో మల్టిపుల్ కంపెనీస్ పెద్ద ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాయి. ఆ ఏరియా కూడా బాగుంటుంది. రీసెంట్గా అంటే నిన్న న్యూస్ ఇది, మన సెంట్రల్ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ అంటే టీఎన్జిఓస్ కాలనీస్కి మైక్రోసాఫ్ట్ ఈ వెనక సైడ్ ఒక 400 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అది ఎన్ని రోజుల నుంచో కొంచెము ఇష్యూస్లో ఉండింది, అది క్లియర్ అయినట్టుంది. సో గవర్నమెంట్ ఇష్యూడే నోటిఫికేషన్ ఫర్ ఏ కన్సల్టెంట్ ఆ 400 ఎకరాలని లేఅవుట్ లాగా డెవలప్ చేసి కంపెనీస్కి ఆక్షన్, రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్గా ఆర్ ఏమంటారు హోటల్స్కి వాటికి 7 acres 8 acres ఇప్పుడైతే నియోపోలిస్ 1 మన కోకాపేటలో చేశారో, తర్వాత బుద్వేల్లో చేశారో, సిమిలర్గా ఇది మంచి ల్యాండ్, 400 acres ల్యాండ్. ఆ ల్యాండ్ ఆక్షన్కి మోస్ట్ ప్రాబబ్లీ వితిన్ 2 to 3 monthsలో మొత్తం ప్లాన్స్ ఫైనల్ చేసి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి, ప్లాన్స్ చేసి ఏదైనా కన్సల్టెంట్కి ఇచ్చి మార్కెటింగ్ చేస్తారు. దానివల్ల నేషనల్ లెవెల్ ప్లేయర్స్ వచ్చి కొనే ఛాన్సెస్ ఉన్నాయి ఆక్షన్లో. అండ్ దట్ నా గెస్ అయితే ఆక్షన్లో 50 crores నుంచి 100 crores మధ్యలో ల్యాండ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నియోపోలిస్ కన్నా ఎక్కువ ల్యాండ్ ఇది. సో అది ట్రిగ్గర్ చేయొచ్చు హైదరాబాద్ గ్రోత్ ప్రాస్పెక్ట్ని. ఇప్పటికే కొన్ని కంపెనీస్ నియోపోలిస్లో కానీ మన బుద్వేల్ ఆక్షన్లో మిస్ అయినాయి. ఈసారి మాత్రం నేషనల్ లెవెల్ ప్లేయర్స్ డెఫినెట్గా ఈ ల్యాండ్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. హైదరాబాద్ గ్రోత్ కూడా వాళ్ళకి అర్థమైంది. ఇన్ని రోజులు గాడ్రేజ్కి అర్థం కాలే. గాడ్రేజ్ వచ్చిన రోజే, లాంచ్ చేసిన రోజే 50% ఆఫ్ ద ఫ్లాట్స్ అమ్ముడుపోయినాయి. బ్రిగేడ్ కూడా ఒక టవర్ లాంచ్ చేస్తే వితిన్ 3 days మొత్తం సోల్డ్ అవుట్. సో దే అండర్స్టూడ్ ద పొటెన్షియల్ ఆఫ్ హైదరాబాద్. నౌ మోర్ ప్లేయర్స్, ఇప్పటికే చాలా హైదరాబాద్లో పెద్ద కంపెనీస్ వచ్చి దే ఆర్ స్కౌటింగ్ ఫర్ ల్యాండ్స్. దే ఆర్ ఆస్కింగ్ జేఎల్ఎల్ కానీ, నైట్ ఫ్రాంక్ కానీ ఇట్లాంటి కంపెనీస్ని కన్సల్టెంట్లో పెట్టుకొని ల్యాండ్ స్కౌటింగ్ చేస్తున్నారు. సో ఈ 400 acres అనేది డెఫినెట్గా లీగల్ ల్యాండ్, క్లియర్ ల్యాండ్, గవర్నమెంట్ ఆక్షన్ చేస్తున్న ల్యాండ్ కాబట్టి పెద్ద కంపెనీస్ ఇంట్రెస్ట్ చూసే ఛాన్స్ ఉంటాయి. అట్లాగే లోకల్ ప్లేయర్స్ కూడా, టాప్ ప్లేయర్స్ ఉన్నారు, మై హోమ్, రాజ్ పుష్ప, అపర్ణ, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. అట్లాగే చాలామంది ఇన్వెస్టర్లు కూడా గ్రూప్గా ఫామ్ అయ్యి కొనుక్కుంటారు. డెఫినెట్గా దానివల్ల ఆ చుట్టుపక్కల 10 kilometers 15 kilometers రియల్ ఎస్టేట్ కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది. దట్ ఆల్సో హెల్ప్స్ ఎంటైర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్కి. ఇట్ విల్ బికమ్ ఏ నేషనల్ లెవెల్ న్యూస్ ఒకసారి ఆక్షన్ అయిన తర్వాత. దట్ ఆల్సో బ్రింగ్స్ సమ్ కస్టమర్స్, సమ్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ అదర్ సిటీస్ టు హైదరాబాద్. సో డెఫినెట్గా ఈ 4-5 మీరు ఇంకా మెట్రో మర్చిపోతున్నాం. మెట్రో కూడా సీరియస్గా సీఎం గారు ప్రైమ్ మినిస్టర్ని కలిసి రిక్వెస్ట్ చేశారు ఫండ్స్ ఇవ్వమని. అది కూడా ముందుకెళ్తుంది. ఒకవేళ మెట్రోస్ వర్క్ స్టార్ట్ అయినా మీకు ఎక్కడైతే మహేశ్వరము ఆ రోడ్లో కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఏఐసిటీ దాకా ప్రపోజ్ చేస్తున్నారు. ఆ రోడ్డు ఆ వేలో మెట్రో, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మెట్రో మీకు తెలుసు కదా ఎలా గ్రో అయిందో, యూసేజ్ కూడా బాగుంది. సో దిస్ విల్ డెఫినెట్లీ, మెట్రో కనెక్టివిటీ పెరిగితే ఆబ్వియస్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, సో రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది. సో దీస్ ఆర్ ద 5 important గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇన్ హైదరాబాద్. సో ఇవి కాకుండా కొంచెం మీరు లేటెస్ట్గా వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా మొన్ననే జీవో వచ్చింది. వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేస్తున్నారు. సో హైదరాబాద్ టు వరంగల్ కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. సో వరంగల్ హైవే కూడా ఆల్రెడీ మంచి హైవే అది. సో ఆ రోడ్ కొంచెం స్లోగా ఉండింది ఇన్ని రోజులు. వరంగల్లో ఎయిర్పోర్ట్ రావడం అనేది కూడా ఇట్స్ అ గుడ్ థింగ్ హైదరాబాద్కి, వరంగల్కి. అంటే వరంగల్ ఈజ్ ద బెస్ట్ సెకండ్ సిటీ. సో తెలంగాణలో కూడా ఈ చిన్న సిటీస్ కూడా కొంచెము డెవలప్ చేస్తే ఓవరాల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా గ్రో అవుతుంది. ఓవరాల్గా తెలంగాణ కూడా ప్రాస్పర్ అవుతుంది. సో అయితే మీరు ఐటీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి టెక్నాలజీ గురించి తెలుసు, అండ్ అలాగే ఇప్పుడు రియల్ ఎస్టేట్, ఈ రెండింటిని కనెక్ట్ చేసేది ఏంటి? రియల్ ఎస్టేట్లో టెక్నాలజీ ఎలా ఉపయోగిస్తున్నాం, అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా మనకు ఇప్పుడు నెక్స్ట్ అదే లైఫ్. సో దాన్ని రియల్ ఎస్టేట్కి ఎలాగా లింక్ చేస్తారు? నేను టెక్నాలజీ నుంచి వచ్చా కాబట్టి అపార్ట్ ఫ్రమ్ దిస్, మీరు ఇప్పుడు వరల్డ్లో రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా టెక్నాలజీ వాడుతున్నారు. దే యూజ్ CRM టూల్స్, దే ఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఫర్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. హైదరాబాద్లో కూడా కొన్ని కంపెనీస్ స్టార్ట్ చేస్తున్నారు. సో స్లోగా ఏంటంటే రియల్ ఎస్టేట్ విల్ అడాప్ట్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఫర్ సెల్లింగ్, ఫర్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ఫర్ ఫినిషింగ్ ఆర్ హ్యాండింగ్ ఓవర్ కూడా టెక్నాలజీ వాడచ్చు. ఇప్పుడు మీరు లేటెస్ట్గా ఒక హై రైజ్ టవర్ వాళ్ళు దే హైడ్ థర్డ్ పార్టీ కన్సల్టెంట్ టు డూ ద ఇన్స్పెక్షన్ ప్రాసెస్. సో దే ఆర్ యూజింగ్ హై ఎండ్ టూల్స్ టు డూ ద ఎంటైర్ ఇన్స్పెక్షన్.
అంటే మీకు ఇప్పుడు టైల్స్ వేయడంలో ఏమైనా తప్పులు ఉన్నాయా, వాల్ అలైన్మెంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా. సో అవి కాకుండా అమ్మడానికైతే ఇప్పుడు ఆల్రెడీ అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ టూల్స్ వాడుతున్నారు, 3D ప్రజెంటేషన్స్ చేస్తున్నారు. సో మూవింగ్ ఫార్వర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎంటైర్ బిల్డింగ్ ప్లాన్స్ కూడా మీరు ఏఐ టూల్స్లో డెవలప్ చేయొచ్చు. ఏఐ టూల్స్ డెవలప్ చేయొచ్చు, దానికి కావాల్సిన మార్కెటింగ్ మెటీరియల్ కూడా ఏఐ టూల్స్ డెవలప్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏఐ టూల్సే సెపరేట్గా డెవలప్ అవుతున్నాయి. సో ఇంకా ఏఐ అనేది బాగా పెరిగి డెఫినెట్గా వీ విల్ గెట్ ఏ బెటర్ ప్లానింగ్, బెటర్ డిజైన్స్, బెటర్ మార్కెటింగ్ టూల్స్ ఈ టెక్నాలజీతో. సో వీఆర్ అహెడ్ ఆఫ్ అదర్ పీపుల్ బికాస్ వీ ఆల్రెడీ స్టార్టెడ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సేల్స్. సో డెఫినెట్గా ఏఐ ప్లేస్ వెరీ వైటల్ రోల్, టెక్నాలజీ ఆల్సో ప్లేస్ వెరీ వైటల్ రోల్. కాంపిటీషన్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా బిల్డర్స్ కూడా దే విల్ అడాప్ట్ టెక్నాలజీ. మీరు ఇంతకుముందు సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్ యాడ్స్ చూసేవాళ్ళు కాదు. ఇవాళ పొద్దున్న స్క్రోల్ చేస్తే ఎవ్రీ 5 పోస్ట్లో యూ విల్ సీ ఆల్ రియల్ ఎస్టేట్ యాడ్స్. ఈవెన్ సెల్లింగ్లో కూడా పీపుల్ ఆర్ యూజింగ్ టెక్నాలజీ ఇప్పుడు. సో మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా కొత్త టెక్నాలజీస్, ఏఐ టూల్స్ వస్తాయి. అవి కన్స్ట్రక్షన్ టైం కూడా తగ్గించడానికి దోహదం చేస్తాయి. ఈవెన్ కన్స్ట్రక్షన్లో మీరు చూస్తే 3D ప్రింటింగ్ టెక్నాలజీస్ హౌసింగ్ స్టార్ట్ అయిపోయినాయి. కొందరు చైనాలో అయితే మీరు పెద్ద హౌసెస్ కూడా కట్టేశారు, అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు. ఇప్పుడు చైనాలో చూస్తే ఒక హై రైజ్ టవర్ 1 ఇయర్లో క్లోజ్ చేస్తారు. హైదరాబాద్లో 5 ఇయర్స్ పట్టేది ఇప్పుడు 3 ఇయర్స్కి వచ్చింది. రీసెంట్గా మై హోమ్ ప్రాజెక్ట్ వితిన్ 3 ఇయర్స్లో 39 ఫ్లోర్స్ కట్టేశారు, డెలివరీ కూడా చేస్తున్నారు. సో మూవింగ్ ఫార్వర్డ్ నాకు తెలిసి హైదరాబాద్లో 50 ఫ్లోర్స్ 60 ఫ్లోర్స్ టవర్స్ 2 ఇయర్స్లో ఫినిష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా హైదరాబాద్ హ్యాస్ దట్ ఇంటెలెక్చువల్ క్యాపిటల్. మన సివిల్ ఇంజనీర్స్, మన ఆర్కిటెక్ట్స్ డెఫినెట్గా బెటర్. దే హ్యావ్ స్టడీడ్ ఇన్ ఆల్ అదర్ కంట్రీస్. కమింగ్ బ్యాక్ దే ఆర్ బ్రింగింగ్ దట్ టెక్నాలజీ, బ్రింగింగ్ దట్ ఎక్స్పర్టైజ్, బ్రింగింగ్ దట్ నాలెడ్జ్ అండ్ మేకింగ్ ద సిటీ బ్యూటిఫుల్. సో ఇంకొక లాస్ట్ క్వశ్చన్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ 4th సిటీ అనేది ఏదైతే ఉందో చాలా ప్రెస్టీషియస్గా ఫీల్ అవుతున్నారు. వాట్ ఈస్ దిస్ 4th సిటీ? ఎవరు చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి పేరు పెట్టారండి 4th సిటీ అని, ఏదో ఒక కొత్త నేమ్ పెట్టాలి కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ రియల్ ఎస్టేట్. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ చేస్తారు, కంపెనీస్ వస్తాయి, అంటే పవర్ కానీ, రోడ్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ అవన్నీ క్రియేట్ చేసి ఒక ల్యాండ్ డెవలప్ చేసి ఇస్తారు. దాని నేమ్ 4th సిటీ. డెవలప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కంపెనీస్ విల్ కమ్. మీరు పాతకాలం చేస్తే హైటెక్ సిటీ అనేది ఇట్స్ నాట్ ఎ సిటీ. ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ సైబర్ టవర్స్ ఏరియా అని ల్యాండ్ని ఎల్ఎన్టీకి ఇస్తే వాళ్ళు కట్టారు. అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దట్ యాక్చువల్లీ హెల్ప్డ్ లాట్ ఆఫ్ కంపెనీస్ టు కమ్ టు హైదరాబాద్, లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాపెండ్. సో ఈ 4th సిటీ అనేది ఒక నేమ్. సో దానిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వర్క్ చేసే కంపెనీస్ వాళ్ళందరూ ఒకసారి ఆఫీసెస్ స్టార్ట్ చేస్తే ఆబ్వియస్గా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, ఆ చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియాస్, కమర్షియల్ ఏరియాస్, స్కూల్స్, హాస్పిటల్స్ పెరుగుతాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది మార్కెటింగ్ యువర్ సిటీ. సో ఎవ్రీ గవర్నమెంట్, ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది ఇండియాలో, ఎవ్రీ గవర్నమెంట్ ఈజ్ కమింగ్ అప్ విత్ సమ్ ఇనిషియేటివ్స్ టు అట్రాక్ట్ బిజినెసెస్. సో దిట్స్ వన్ ఆఫ్ ద ప్రాసెస్. సో అంతేగాని అది 4th సిటీ అంటే ఏదో ప్రపంచము చాలా హై ఎండ్ అయిపోతుందని కాదు. ఇప్పుడు గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని స్టార్ట్ చేశారు. డెఫినెట్గా గిఫ్ట్ సిటీ స్టార్ట్ చేసిన తర్వాత, ల్యాండ్ అలొకేట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి దే ఆర్ బిల్డింగ్ దేర్ ఆఫీసెస్ దేర్. సో విచ్ ఈస్ గివింగ్ అందులో కొంచెం ఇన్సెంటివ్స్ కూడా. ఇట్స్ వన్ మోర్ స్టెప్. ఎప్పుడైతే హైటెక్ సిటీ అన్నారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్నారు, నియోపోలిస్ అన్నారు, అట్లా 4th సిటీ అనేది ఇంకొక కాన్సెప్ట్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ రియల్ ఎస్టేట్. సో దాన్ని అక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో వన్స్ ఇట్ స్టార్ట్స్ ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇండస్ట్రియల్ సిటీలు, ఇవన్నీ ఇనిషియేటివ్స్ ఆఫ్ గవర్నమెంట్ టు మేక్ ద సిటీ ప్రాస్పర్ ఆర్ మేక్ ద స్టేట్ ప్రాస్పర్. సో వాటి కోసం చేసిన కాన్సెప్ట్స్లో ఏఐ సిటీ ఒకటి, 4th సిటీ ఒకటి, ఈ 2 రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ప్లాన్ చేయడం జరిగింది. ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్. గుడ్ థింగ్ ఏంటంటే ఇన్ని రోజులు చేసిన వాళ్ళంతా వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో చేశారు. ఇప్పుడు సౌత్ సైడ్ ఆఫ్ ద సిటీలో రేవంత్ రెడ్డి గారు చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. సో మీరు ఆల్రెడీ దాని ఎఫెక్ట్స్ చూస్తున్నారు. ఇప్పుడు ఎగ్జిట్ 15, 14, 13లో వాల్యూస్ పెరిగినాయి, రియల్ ఎస్టేట్ వాల్యూస్. మొన్నటిదాకా ప్లాట్స్ ఎవరు రీసేల్లో కొనుక్కునే వాళ్ళు కాదు, ఓల్డ్ ప్లాట్స్. ఇప్పుడు ఓల్డ్ ప్లాట్స్ ఇట్లా హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి అక్కడ. అండ్ కొత్త ప్లాటింగ్ వెంచర్స్, కొత్త విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఆ చుట్టుపక్కల వస్తున్నాయి. మెట్రో కూడా కనెక్ట్ చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ ద సిటీ బెటర్, బ్యూటిఫుల్ అండ్ బిగ్గర్. దట్స్ అబ్జెక్టివ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అట్లానే హెచ్ఎండిఏ లిమిట్స్ కూడా పెంచుతున్నారు టిల్ రీజనల్ రింగ్ రోడ్ దాకా. దట్ ఆల్సో మై ట్రిగర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. అండ్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు గ్రో బిగ్ అండ్ ఇట్ మైట్ రీచ్ ఎండ్ టు ఎండ్ 100 కిలోమీటర్స్ పెరిగే ఛాన్సెస్ నెక్స్ట్ 10 years
లో నేను అనుకుంటున్నాను ఎండ్ టు ఎండ్ ఒక 100 కిలోమీటర్స్ సిటీ పెరుగుతుంది. మోర్ పీపుల్ విల్ మైగ్రేట్ టు సిటీ ఫ్రమ్ అదర్ సిటీస్. కావచ్చు సిటీ. ఈవెన్ లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది. మీరు వేరే సిటీస్తో కంపేర్ చేస్తే లా అండ్ ఆర్డర్ డెఫినెట్గా హైదరాబాద్లో బెస్ట్. ఇవాళ రాత్రికి 2 గంటలకు కూడా ఫ్రీగా హైదరాబాద్లో ట్రావెల్ చేయొచ్చు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉండొచ్చు, బట్ డెఫినెట్గా హైదరాబాద్ ఈజ్ మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ఎంటైర్ కంట్రీ కంపేర్ టు టాప్ 5 ఆర్ టాప్ 6 సిటీ. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ రియల్లీ వెరీ ఇన్ఫర్మేటివ్ కాన్వర్సేషన్ ఈ పాడ్కాస్ట్ నిజంగా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ గురించి చాలామందికి తెలిసినా కూడా ఎక్కడో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి అండ్ హాఫ్గా తెలుసుకొని వెళ్ళి ప్లాట్స్ కొని మోసపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈ పాడ్కాస్ట్ నిజంగా వెరీ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Social Post, for organizing this podcast, and your videos are really good. థ్యాంక్ యూ. ఎడ్యుకేట్ చేస్తున్నాయి అందరినీ, ఎస్పెషల్లీ ఎండ్ యూజర్స్ని. అంటే రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ లేని వాళ్ళకి రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఇస్తున్నారు. మాలాంటి వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇచ్చి మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, సోషల్ పోస్ట్ అండ్ యువర్ టీమ్. And keep bringing up the latest and informative and awareness content. And good luck to your team. Thank you so much.